మీ నుంచి. ఎస్, సి అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఎస్ ఫ్రెండ్స్, సో ఎవరున్నారు? క్వశ్చన్స్ ఆన్సర్స్. ఎస్ రజిత, రజిత లైన్ లో ఉన్నావు రజిత? ఎస్ రజిత, రజిత అండ్ ఎస్ హరిప్రియ, అంబిక, అంబిక ఆల్వేస్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అంబిక, వాట్ ఆర్ యూ డూయింగ్ అంబిక? ప్లీజ్ కాన్సన్ట్రేట్ స్టడీస్ ఫస్ట్. Try to concentrate studies. Always you will be no some other Mika and some other person. Yes, yes friends. Okay, mute లో పెట్టేసుకోండి. మ్యూట్ అన్మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెట్టేసుకోండి. ఓకే గుడ్. ఓకే, ఎవరన్నా సౌండ్ వచ్చినప్పుడు పెట్టేసుకోండి. ఓకే ఓకే. ఎస్ అజయ్, అజయ్ కుమార్. సరే అజయ్ వద్దులే బాబు. మదన్ లాల్, మదన్ సార్ లాల్. సార్ ఎస్ మదన్ లాల్, ఎలా ఉన్నావు మదన్ లాల్? ఫైన్ సార్. నీ చేత జాబ్ కొట్టిస్తా మదన్ లాల్, అంతే, డౌట్ లేదు, నో డౌట్. సార్ బిలీవ్ మీ, అర్థమైందా? నన్ను నమ్ము, అంతే. ఓకే 100%, 100%. నువ్వు చదివింది ఏదైనా కావచ్చు, నీకు మంచి ట్రైనింగ్ ఇచ్చి, ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇచ్చి, నీకు అసలు ఎక్కడ అవకాశాలు ఉన్నాయో వెతికి పెట్టి నీకు చేర్చే బాధ్యత నాది. బట్ దాదారి పడగా, అంతే, నాకు కావాల్సింది అది. సరే, ఓకే సార్. ఎస్క్యూఎల్ అంటే ఏంది మదన్ లాల్? వాట్ ఈస్ ఎస్క్యూఎల్? స్ట్రక్చర్ కోరీ లాంగ్వేజ్. గుడ్, ఓకే, ఎక్సలెంట్, సూపర్. ఆఫ్టర్వర్డ్స్ అంతే. సార్ నోట్స్ అది ప్రిపేర్ పంపించాను కదా. అంటే సరే, రాస్తున్నాను సార్, బట్ ప్రిపేర్ కాలేదు. యా యా, ఓకే ఓకే, చదువు చదువు జాగ్రత్తగా. గుడ్, ఓకే. ఎస్, ఓకే సార్. ఎస్ నామకరణ, నామకరణ అండ్ ఎస్ వేములయ్య. నాకు తెలిసి వేములయ్య ప్రిపేర్ అయ్యి ఉంటాడని నేను అనుకుంటున్నా. మాక్సిమం మాక్సిమం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎస్ వేములయ్య, అన్ని వదిలేసైనా నా క్లాస్ కి ప్రిపేర్ అవుతావనే నమ్మకం నా దగ్గర, నీ దగ్గర ఉందా? నాకు ఉంది అది. మరి నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. లేదు సార్, నేను కూడా ప్రిపేర్ అవ్వలేదంటావా? లేదుగా? ఆ? లేదు సార్, స్క్రిప్ట్ చదివాను సార్. లేదుగా? స్క్రిప్ట్ చదివాను సార్. సరే, ఏంది అసలు? వాట్ ఈస్ ఎస్క్యూఎల్? ఎస్ సార్, ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. గుడ్, ఎక్సలెంట్, ఓకే. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ఐబిఎం ఎస్, ఎక్సలెంట్, సూపర్ ఆన్సర్. ఎస్ ఎస్ ఎస్, in ఓకే. 19 in 1972. ఎస్ ఎస్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. By using SQL, we can perform different kinds of operations. ఆన్ డేటాబేస్. Yes, on database. ఎస్ ఎస్, ఆన్ డేటాబేస్. ఎస్, డేటాబేస్ మీద మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. Yes, సో sir. ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం మనం డేటాబేస్ మీద? Yes, sir. By విత్ ద using హెల్ప్ ఆఫ్ commands, sir. By using different kinds of. yes, with the help of this SQL, Yes, with the help of this SQL, yes, we can perform different kinds of operations on database. Like database. yes, like inserting, storing the data, store the data and Yes. retrieve the data and update the data and modify the data. Yes or no? Like Yes, this. sir. Okay, good. So తర్వాత నెక్స్ట్ ఏం చెప్పగలవు? Yes, sir. మనకి different kinds of commands ఉంటాయి సార్. Excellent, okay. Yes. Like DDL. Yes, DML, DDL, okay. and DCL. Yes, okay, okay. And TCL. Okay. And DQL or Yeah, yeah. Okay. DRL. Yes, yes. Good. Okay. Yes, sir. By using DML commands in SQL, we perform different kinds of operations. Okay. Okay. Yes. Like DML we called as data manipulation language. DML stands for data manipulation language. Okay. Yes. Yes. Yes, sir. Yeah, We can okay. insert or select. Yes, select there are different data. kinds of DML commands are available, like select, insert, update, delete. అదే కదా, అవునా? Yes, yes, sir. Yes, yes. Next. Yes, sir. And the thorough DDL command, sir. In Yeah, SQL, yeah. we're using DDL. Okay. Yes, Okay. DDL stands for data definition language. Yeah, yeah. Good. Data definition language. By using DDL, we can create or alt. Okay. And drops. Yeah. సూపర్ ఆన్సర్. సో అయితే ఏం చేస్తామంటే, రెజ్యూమ్ ఉంది కదా, రెజ్యూమ్
Yes, sir. సో ఈ రెజ్యూమ్ని ఏం చేస్తామంటే మార్నింగ్ కరెక్ట్గా అలారం పెట్టుకో, అంటే 6 o'clock 6 AM కి మార్నింగ్ నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత 6 AM కి రెజ్యూమ్ చదవాలి. Okay, sir. రెజ్యూమ్స్ ని చదవాలి ఒకసారి. అంటే ఆ చదవటం అంటే ఏంది, నిన్ను నువ్వు ఈజీగా చదువుకొని నాకేం చేయాలంటే నువ్వు వాట్సాప్ ఇవ్వాలి. నువ్వు Yes, sir. అంటే నువ్వు ప్రిపేర్ అయినట్టు నాకు తెలియాలి కదా, అందుకే నువ్వు వాట్సాప్ ఇవ్వాలి నాకు. Yes, sir. వాట్సాప్ లో నువ్వు ఏదైతే నువ్వు 6 గంటలకి నిద్ర లేసావో, నిద్ర లేచిన దగ్గర రెజ్యూమ్ చదివావో, ఆ చదివిన రెజ్యూమ్ ని అంటే ఎలా ఎలా చదువుతున్నావు అనేదాన్ని నేను వింటా. అంటే నీ వాయిస్ ఎలా ఉంది, వాయిస్ Okay. మారిపోతా ఉంటది. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు నువ్వు 20 సార్లు చదివి చదివి చదివితే వాయిస్ మారిపోద్ది. ఆటోమేటిక్ గా ఆ 3 pages పేపర్స్ పక్కన పడేసి నెక్స్ట్ టైం పేపర్స్ లేకుండానే రికార్డింగ్ చేసి నాకు వాట్సాప్ చేయగలిగే శక్తి నీకు వచ్చింది. కనీసం అట్లీస్ట్ ఒక 10, 15, 20 సార్లు తర్వాత. అట్లాంటి నేచర్ ఉండాలి నీకు. అంతేగాని రెజ్యూమ్స్ చూస్తేనే, చదివితేనే నేను ముందుకెళ్తానని మాత్రం అనుకోకు దయచేసి. Yes, sir. అంటే అది ప్రిపరేషన్ లో ఒక పార్ట్ అన్నమాట ఇట్లా రెజ్యూమ్స్ గురించి. గుడ్. సో ఆ తర్వాత ఈ వాట్సాప్ చేయండి సార్. నువ్వే కాదు, ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పాను, చెప్పి కూడా దాదాపు త్రీ డేస్ అయిపోతుంది. సో ఎవరు కూడా నాకు రాలేదు. అంటే రావటం ఇన్ ద సెన్స్ వాట్, రెజ్యూమ్స్ ని 6 గంటలకే నిద్ర లేసి ఆ రెజ్యూమ్స్ చదివిన దాన్ని నాకు వాట్సాప్ చేయమని చెప్పాను. సో దయచేసి రేపటి నుంచైనా చేయండి, నాకు వాట్సాప్ చేయండి. నాకు వాట్సాప్ చేస్తే మీ వాయిస్ లో మాడ్యులేషన్, మీ వాయిస్ లో బేస్, మీ వాయిస్ లో సంథింగ్ ఇవన్నీ కూడా కవర్ చేయొచ్చు. అలా డే బై డే డే బై డే డే బై డేలో మీకు ఈజీగా మంచి వాయిస్ వచ్చింది. మంచి స్పాంటినియస్ గా మాట్లాడతారు. తప్పులు లేకుండా, తడబాటు లేకుండా ఫాస్ట్ గా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది మనం కండక్ట్ చేయబోతున్నాం. ఎస్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుని పూర్తి స్థాయిలో మీ అందరికీ ఉచితంగా నేర్పించడానికి నేను ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత మంచి ట్రైనర్ ఉంటాడు. ఆ ట్రైనర్ సమక్షంలో మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటారు, ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా నేర్చుకుంటారు, సమ్ అదర్ యాక్టివిటీస్ అంతా మీరు నేర్చుకుంటారు. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఇది ఇది మనం యాక్చువల్ గా నేను చేస్తాము, బట్ కొంచెం కొంచెం టైం ఇవ్వండి నాకు, నేను చేస్తాను. చేసి అందరిని ట్రైన్ చేస్తాను. అది ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా నో ప్రాబ్లం. ఇలా ఇలా ప్రిపేర్ అవ్వండి. సరే, ఇప్పుడు జనరల్ గా అసలు ఎస్క్యూఎల్ అనేది మనం రియల్ గా చెప్పాలంటే కొంతమంది ఏమంటారని ఎస్క్యూఎల్ ని సీక్యూఎల్ అని కూడా అంటారు. SCQUEL సీక్వెల్. కొంతమంది ఇట్లా రాస్తారు, కొంతమంది ఏంది ఎస్క్యూఎల్ అంటాడు, కొంతమంది ఏంది సీక్వెల్ అని రాస్తాడు. సీక్వెల్ అన్నా ఎస్క్యూఎల్ అన్న రెండు ఒకటే, కానీ ఒక్కొక్కడు ఇలా రాస్తాడు, ఒక్కొక్కడు ఈ విధంగా రాస్తాడు. ఎస్, అంటే రెండు పేర్లు ఇవి, సీక్వెల్ అన్నా ఎస్క్యూఎల్ అన్న ఒకటే. దయచేసి సీక్వెల్ అంటే అరే సార్ సీక్వెల్ చెప్పలేదు ఏంటి, ఎస్క్యూఎల్ చెప్పాడు మనకి, ఇదేంది సీక్వెల్ అంటున్నాడు. నో 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 నో, ఎస్క్యూఎల్ అన్నా సీక్వెల్ అన్నా రెండు ఒకటే. అదొక పాయింట్. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చూస్తే అసలు ఈ ఎస్క్యూఎల్ అనేది ఏంటి అసలు, ఒక లాంగ్వేజ్ ఇది, దట్స్ ఇట్. ఒక లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఎస్ లాంగ్వేజ్, ఇది లాంగ్వేజ్ మాత్రమే. అంటే లాంగ్వేజ్ అంటే సార్ ఇది మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాంటిదేనా, ఇది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాంటిది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాంటిదే లాంగ్వేజ్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనే నువ్వు జావా రాసుకుంటావు, పైథాన్ రాస్తావు కదా, దాని పక్కన ఎస్క్యూఎల్ కూడా రాసుకోవచ్చు. లాంగ్వేజ్ ఇది కూడా, ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ టు రిట్రీవ్ ద డేటా, టు స్టోర్ ద డేటా ఇంటూ డేటాబేస్. ఇది కూడా ఒక లాంగ్వేజ్ లాంటిది. అయితే ఇది ఏంటంటే నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్. వాట్ ఈస్ దిస్? ఎస్క్యూఎల్ ఈజ్ ఏ నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్. అంటే ఏంది, ఒక ప్రొసీజర్ ఉండదు. ఇట్స్ లైక్ ఎన్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. It is easy to understand by anyone. Yes, because it is a non-processor language. It's like English like language. కాబట్టి మీరు అక్కడ పెట్టొచ్చు. కొంతమంది ఏం రాస్తారంటే తెలియక, నేను చాలా మంది ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా చూసా. ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా చూస్తే డేటాబేస్ అని ఉంటుంది, డేటాబేస్ అని రాస్తారు. రాసి అక్కడ ఎస్క్యూఎల్ అని రాస్తారు. అబ్బా, ఇక రిజ్యూమ్ మనం చూసిన వెంటనే ఇక ఈ రిజ్యూమ్ పక్కన పడేయాలనిపించింది. ఎందుకు, వాడికి అసలు ఏమీ రాదు అని అర్థం. డేటాబేస్ అనేది ఎదురు రాసి ఎస్క్యూఎల్ రాస్తే ఏంది అని అర్థం? ఎస్క్యూఎల్ అనేది డేటాబేసా? కాదే. మరి డేటాబేస్ల పేర్లు రాయాలి. అది ఆర్కిల్ అని, లేకపోతే MySQL అని, లేకపోతే DB2 అని, తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ అని, అట్లాంటి పేర్లు రాయాలి. అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్లు పేర్లు రాయాల్సిన చోట డేటాబేస్ అని ఎస్క్యూఎల్ పెడతారు. సింపుల్ ఎస్క్యూఎల్ అని పెడతారు. ఏంటంటే అసలు
SQL is nothing but a structure query language. It is like programming language type లో. But this is a non-procedure language. It's like English like language అని చెప్పాలా. కాబట్టి డేటాబేస్ ఇది తప్పు. చాలా మంది ఫ్రెషర్లు పాపం తెలిసి తెలియక ఇట్లా పెడతా ఉంటారు. నో నో నో, ఇట్ ఇస్ బ్లండర్ మిస్టేక్. అట్ ద సేమ్ టైమ్ ద ఇంటర్వ్యూయర్ కెన్ అండర్స్టాండ్ బై యూ. అంటే ఎట్లాగా, అసలు వీడికి ఏం సబ్జెక్ట్ రాదడుగుందే, ఒకదాని ప్లేస్ లో ఇంకోటి రాయాలి అట్లా. కాబట్టి మీరు కూడా తప్పు చేయకండి. డేటాబేస్లు అనేది అరకిల్, MySQL, DB2, SQL సర్వర్, కసాండ్రా, అరోరా, ఇవన్నీ డేటాబేస్లు అవన్నీ కూడా. ఇప్పుడు అట్లా ఇప్పుడు S4HANA ఉంది. S4HANA అనేది కూడా ఒక డేటాబేసే. ఎస్ నువ్వు అది నేర్చుకుంటే దాని పేరు మెన్షన్ చేస్తావు. ఎక్సలెంట్ డేటాబేస్, బట్ కాస్ట్లీ డేటాబేస్. ఇట్ ఈస్ వెరీ మచ్ కాస్ట్లీ డేటాబేస్. అందుకనే SAP వాళ్ళు SAP నేర్చుకున్నప్పుడు నీకు S4HANA వచ్చా, SAP FICO వచ్చా, SAP ABAP వచ్చా, SAP సంథింగ్ SD వచ్చా, FICO రావాలి, SD రావాలి, S4HANA రావాలి. దిస్ ఇస్ SAP సైడ్ అది. అట్లా అంటే ఆ లెవెల్లో కూడా అట్లా మనకి ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి SAPలో కూడా. బట్ దిస్ ఈస్ ఏ కాస్ట్లీ ప్రోడక్ట్ రియల్ గా చెప్పాలంటే. సో ఇట్లా ఓకే. సో ఇప్పుడు మనకి మన సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే SQL allows you to store the data inside a database, to store the data inside database, to update the data, to modify the data, to delete the data, to store ఇవన్నీ కూడా SQL. ఆల్రెడీ ఇచ్చాం. అంత ఎఫెక్టివ్ గా అర్థం కాలేదు, ఎవరికి ఆన్సర్లు చెప్పలేకపోతున్నారు. ఎస్ ఫ్రెండ్స్, SQL allows users to store the data to users first point, to store the data inside a DB or into DB table database, ఓకే. తర్వాత ఏంటి, టు స్టోర్ ద డేటా. అర్థమైందా? టు రిట్రీవ్ ద డేటా. That means what? Reading the data. Retrieve in the sense, retrieve means what? Take the data from the database. To retrieve the data from the table, from the database table. Yes, from the database. Retrieve in the sense taking, reading the data, reading. Storing in the sense inserting. ఇది ఇన్సర్ట్, ఇదేమో రీడింగ్. దీన్ని ఇన్సర్ట్ అంటే మీకు కొంత ఫైల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్లు వచ్చు కాబట్టి ఇది ఇన్సర్ట్, ఇదేమో రీడింగ్. ఇది రీడింగ్ యాక్చువల్. అంటే మాది MCA బ్యాక్గ్రౌండ్ కాబట్టి పూర్తి స్థాయిలో మేమేం చేస్తామంటే సబ్జెక్టు చెప్పే దాంట్లో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది. MCA ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే గతంలో మేము చదివిన ఓల్డ్ MCA, ఇప్పుడు చదివిన MCA 2 సంవత్సరాలు. సో మేము చదివేటప్పుడు 3 సంవత్సరాలు MCA. 3 సంవత్సరాలు అట్ ద సేమ్ టైం టాప్ యూనివర్సిటీ. సో అంత అవేర్నెస్ ఉంది కాబట్టి మాకు చాలా వరకు సబ్జెక్ట్ మీద పట్టు ఉంది. చాలా ఉందా చెప్పాలంటే SQL. అది 3 నెలల కోర్సు SQL చెప్పాలంటే. 3 నెలలు, 3 మంత్స్ కోర్స్. అయితే మనకి ఏంటే అంత అవసరంలా, మనకి కనీసం నీకు వచ్చా రాదా అనేది టచ్ చేస్తాడు. ఎందుకంటే ఆమె డెవాప్స్ ఇంజనీర్, ఆమె క్లౌడ్ ఇంజనీర్, ఆమె సంథింగ్ లైనక్స్ అడ్మిన్. నాకెందుకు ఈ గోలంతా, వేరే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకంటే కూడా నాకు కూడా ఇవి వచ్చని నువ్వు చెప్పడానికి ఇదంతా తంటాలు. కనీసం అవగాహన ఉంది నాకు అని చెప్పడం వల్ల ఏమవుతుంది సార్? చెప్పడం వల్ల ఏమైందంటే ఫాస్ట్ గా నిన్ను ఉద్యోగంలో తీసుకుంటారు. అది ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అట్లా. ఓకే. సో టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. ఓకేనా? సో తర్వాత మనం ఏం చేస్తాం అంటే దట్ మీన్స్ వాట్? రిట్రీవ్ ఇంటెన్స్ సెలెక్టింగ్, రీడింగ్, ఇన్సర్ట్, సెలెక్ట్ ఇట్లా. సరే ఓకే. తర్వాత ఏంటి? అప్డేట్ ద డేటా. టు update the data inside database table. Inside a database. Okay. అంటే నేను లేమన్ లాంగ్వేజ్ లో నా చెప్పేయని. సో టు delete the data from the database. yes ఇట్లా ఇది SQL అనేది ఈ విధంగా మనకి పనిచేసి పెడతా ఉంటాం ఇవన్నీ SQL. సో SQL ని మనం ఏమంటాం? స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. దిస్ ఇస్
లాంగ్వేజ్, క్వరీ లాంగ్వేజ్, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. సో దాన్నే SQL ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ సీక్వెల్. SQL is also called as SEQUEL, sequel. మళ్ళీ సీక్వెల్ ఒకటి SQL ఒకటి మళ్ళీ అట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దని అందుకోసం టైప్ చేసి మరీ చెప్తాను. SQL ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సీక్వెల్ అంటాం. ఓకే, సీక్వెల్ అంటాం. సో SQL ఈజ్ ఏ నాన్ ప్రొసీజర్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఏ SQL ఈజ్ ఏ నాన్ ప్రొసీజర్, procedure language. It's like English like language. It's like English like language. English like language. It's like an English. It's like an English like language. Real గా చెప్పాలంటే అంతే సింపుల్ గా ఉంటుంది అట్లా. సో ఇది యాక్చువల్ గా అంటే మనం మనం ఏం చేస్తాం to do all these kind of operations we use SQL commands. So when to perform any kind of operations on DB we use SQL commands. What is this? To perform any kind of operations, OPE or operations on DB database we perform to perform any kind of operation on database we use SQL. We use different SQL commands. Different SQL commands. అట్లా మనం డిఫరెంట్ SQL కమాండ్స్ వాడతాం. వాటిలో DDL, DML కమాండ్స్ ఉన్నాయి కదా అట్లా. సో జనరల్ గా మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే చూడండి, యాక్చువల్ గా కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. సో ఫాస్ట్ గా వచ్చారా? ఓకే, ఫాస్ట్ గా రండి, ఫాస్ట్ గా రావాలి. ఎస్ ఫ్రెండ్స్, ముఖ్యంగా లేడీస్ జాగ్రత్త. వంట వండుకుంటా, టీ కాస్తా, సోఫా సెట్ల మీద సీరియల్ చూస్తా, టైటిల్స్ కేకే గాడి క్లాస్ రేడియో మిర్చి ఎలాగింటా, జీవితమే రేడియో మిర్చి అయింది, జీవితమే సీరియల్ అయింది. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా లేడీస్ వాళ్ళకి ఏంటంటే సీరియల్స్ పిచ్చి ఎక్కువ. వాళ్ళు ఇక సీరియల్స్ చూసారంటే ఇక ఎవరిని పట్టించుకో, ఈ లోకాన్నే మర్చిపోతారు వాళ్ళు పాపం. అట్లా ఉంటారు. దయచేసి వద్దు. కేకే క్లాస్ 8 నుంచి 9:30 దాకా. ఈ 9:30 మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. దేవుడా నాకు సీరియల్ పిచ్చి తగ్గించు దేవుడా అని పొద్దున్నే ప్రార్థన చేయి నిద్రలేసి. అంతే, తప్పదు. ఓకే సార్, మీకు ఎన్ని ఎట్లా తెలుస్తా ఉండే సార్? ఎక్స్పీరియన్స్ అనుభవం ఏం చేస్తా. ఒకళ్ళ కాదు కదా మన దగ్గర స్టూడెంట్ అమ్మా. సరే సార్, ఓకే సార్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రియల్ గా దిస్ ఇస్ వాట్ ఇక్కడ మనం చూస్తే సీరియల్ నెంబర్ సింపుల్ గా ఎగ్జామ్ చేస్తుంది. సీరియల్ నెంబర్ తర్వాత ఏముంది మనకి అంటే పేషెంట్ ఐడి. పేషెంట్ ఐడి. తర్వాత పేషెంట్ నేమ్. పేషెంట్ నేమ్. తర్వాత ఏంటి పేషెంట్ ఏజ్ సంథింగ్ అట్లా ఉన్నాయి. తర్వాత ఏంటి వాడి అడ్రస్ సంథింగ్ ఏదో, వాడి ఫోన్ నెంబర్, అవి చాలా ఉంటాయి అనుకోండి. నేను జస్ట్ ఇమాజిన్ ఇట్లా ఉందనుకోండి. ఇది పేషెంట్ టేబుల్ అవ్వచ్చు, ఆర్డర్ టేబుల్ అవ్వచ్చు, ఎంప్లాయీకి సంబంధించిన టేబుల్ అవ్వచ్చు. అర్థమైందా? ఇది ఇంకా మనకు చెప్పాలంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టేబుల్ అయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా గోల్డ్ లోన్ తీసుకుంటే ఆ టేబుల్ అయి ఉండొచ్చు, ఇంకా హోమ్ లోన్ తీసుకుంటే హోమ్ లోన్ టేబుల్ అయి ఉండొచ్చు, వెహికల్ లోన్ తీసుకుంటే వెహికల్ లోన్ టేబుల్ అయి ఉండొచ్చు. అర్థమైందా? సో అలాగా చాలా టేబుల్స్ ఉంటాయి. వి మెయింటైన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేబుల్స్ ఇన్సైడ్ అవర్ సర్వర్, ఇన్సైడ్ అవర్ ప్రాజెక్ట్. గుడ్. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి రియల్ గా. ఓకే, నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక
ఇద్దాం. ఇలా 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 ఉంది చూస్తే ఇప్పుడు సీరియల్ నెంబర్ ఎంత 1. ఓకే. పేషెంట్ ఐడి సంథింగ్ కాల్డ్ 1001. ఓకే. పేషెంట్ నేమ్ సంథింగ్ XYZ. ఓకే. ఏజ్ సంథింగ్ కాల్డ్ సంథింగ్ 40. అడ్రస్ సంథింగ్ కాల్డ్ HYD అనుకోండి. మళ్ళీ 2. సో 1002 ABC 45 ఎస్ హైదరాబాద్. ఎట్లా ఉంది? సో దీన్ని మొత్తాన్ని మనం ఏమంటామంటే టేబుల్ అని పిలుస్తాం. దీన్ని మొత్తాన్ని మనం ఏమని పిలుస్తాం? టేబుల్. దాన్ని మనం ఏమంటామంటే డేటాబేస్ టేబుల్. ఎస్, దిస్ ఇస్ ద డేటాబేస్ టేబుల్ రియల్ గా. ఓకే. సో ఈ డేటాబేస్ టేబుల్ మీద ఏదైనా ఆపరేషన్ చేయడానికే మనం SQL కమాండ్స్ వాడతాం. SQL కమాండ్స్ వాడతాం. డిఫరెంట్ కమాండ్స్ వాడతాం. టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ దిస్ DB టేబుల్ we use SQL commands, different SQL commands. అది అర్థం. అయితే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇది ఉంది కదా, C1, C2, C3, C4, C5. అంటే ఈ టేబుల్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్, ఎస్ ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5 ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. ఎస్. మరి ఈ టేబుల్లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి అంటే ఎస్ ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ రోస్. సో ఈ టేబుల్లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయంటే 2. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏమో 5, నెంబర్ ఆఫ్ రోస్ ఏమో 2. రోస్ అంటే ఇది ఇది అంటే ఇది R1, ఇది R2. ఎస్. అలా కాలమ్స్, ఇలా రోస్ అన్నమాట యాక్చువల్ గా. ఇది స్టోరీ. ఇది DB టేబుల్, డేటాబేస్ టేబుల్. యాక్చువల్ ఇది DB టేబుల్. ఓకే. ఇది DB టేబుల్. సూపర్. మరి ఇప్పుడు ఆ DB టేబుల్ మీద పెర్ఫామ్ చేయడానికి SQL కమాండ్స్ వాడుతున్నాం. చక్కగా మీకు అర్థమైంది అసలు స్టోరీ. ఓకే. దీంట్లో మీకు చూస్తే ఇదిగో ఇక్కడ ఉందా ఈ ప్లేస్ చూడండి. నేను ఒకటి తీసుకుంటా, వైట్ తీసుకుంటా. వైట్ తీసుకొని ఇలా 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 దానంతా చూస్తాను. ఇది చూసారా, వైట్ తీసుకొని రాస్తున్నాను. ఎస్, ఇది ఇది నువ్వు రో అంటున్నావు కదా, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. అయితే ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే రికార్డ్ అంటాం. రికార్డ్. ఎస్, దిస్ ఇస్ వన్ రికార్డ్. ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, అట్లా రికార్డ్స్ అన్నమాట. ఇవన్నీ రికార్డ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 ఎన్ని రికార్డ్స్ ఉండొచ్చు, అట్లా రికార్డ్ అంటాం దాన్ని. రికార్డ్. రికార్డ్ అంటే ఏంది? ఏ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎ రికార్డ్. సో అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలా? మనకి డేటాబేస్ టేబుల్స్ లో రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్. కాలమ్స్, రోస్ కరెక్టే, కానీ దాన్ని మనం ఇంకో భాషలో చెప్పాలంటే అది రికార్డ్. ఇదంతా కూడా ఒక రికార్డ్. టోటల్ గా రికార్డు 1, రికార్డు 2. సో కొంతమంది దీన్ని మనం ఏమని పిలుస్తారంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 1, PID, P నేమ్, ఏజ్ ఇట్లాంటివి ఉన్నాయి. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫీల్డ్ అని కూడా అంటాం. ఫీల్డ్ నేమ్ అంటాం. ఫీల్డ్ నేమ్. ఎస్, ఫీల్డ్ నేమ్. కాలం నేమ్ అనే ఒక వ్యక్తి అంటాడు. కాలం నేమ్ అన్నా ఫీల్డ్ నేమ్ అన్నా ఒకటే. కాలం నేమ్, ఫీల్డ్ నేమ్ అని పిలుస్తాం. సో ఇది అంటే దిస్ ఈజ్ వాట్ టెర్మినాలజీ. టెర్మినాలజీని నువ్వు చాలా చక్కగా అర్థం చేసుకోగలిగితేనే అవతల వేరే వ్యక్తి మాట్లాడే భాష అర్థమైంది. ఫీల్డ్ నేమ్ మార్చ్ అంటాడు, కాలం నేమ్ మార్చ్ అంటాడు, రికార్డు అసలు డిలీట్ చేయ అంటాడు. ఎస్, ఫస్ట్ రికార్డ్ డిలీట్ చేయ అంటాడు. ఏ రికార్డు? అదే. అట్లా ఉంటుందా? అర్థమైందా? DB టేబుల్, డేటాబేస్ టేబుల్, ఫీల్డ్, కాలమ్స్, రోస్, రికార్డు, ఇట్లా SQL కమాండ్స్. ఎస్, ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఇలా మాట్లాడుతాం. బాగుంది. మరి సార్ ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను అంటే ఏం చెప్పాను? ఎస్, రియల్ గా. ఎస్ ఫ్రెండ్స్, రియల్ గా ఇదిగో ఇది అయితే ఇది DB టేబుల్ అయితే, డేటాబేస్ అయితే దానికి సంబంధించిన ఆపరేషన్ చేయడానికి SQL కమాండ్స్ వాడతాం. డిఫరెంట్ SQL కమాండ్స్ వాడతాం. అంటే ఒక్కొక్కసారి ఏం రాస్తాం, ఈ డేటాబేస్ టేబుల్ మీద ఆపరేషన్స్ ఎలా మొదలు పెడతాం. ఇది డేటాబేస్ టేబుల్ ఇక్కడ ఉంది. ఆ టేబుల్ మీద కొన్ని సందర్భాల్లో మరొక కొత్త డేటా ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ కమాండ్ ఉపయోగించి డేటాని ఇన్సర్ట్ చేస్తాం. సెలెక్ట్
సెలెక్ట్ కమాండ్ నుంచి డేటాని సెలెక్ట్ చేస్తాం. ఎక్కడి నుంచి? ఈ డిబి నుంచి. అప్డేట్ కమాండ్ నుంచి ఈ డేటాని అప్డేట్ చేస్తాం. తర్వాత డిలీట్, ఈ డిలీట్ కమాండ్ ఉపయోగించి డేటాని డిలీట్ చేస్తాం. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ వీటి మీద పర్ఫామ్ చేస్తాం. అయితే ఇక్కడ మీరు ఇన్సర్ట్ రాసినా, సెలెక్ట్ రాసినా, అప్డేట్ రాసినా, ఏది రాసినా సరే మనకి వాటిని మనం ఏమంటాం అంటే ఇంకో భాషలో క్వరీస్ అంటాం. క్వరీస్, క్యూఈఆర్ఐఎస్, క్యూఈఆర్ఐ క్వరీస్. ఎస్క్యూఎల్ క్వరీస్ అంటాం దాన్ని. ఎస్క్యూఎల్ క్వరీస్ అంటాం. క్వరీస్ అంటే ఏంది? క్వరీస్ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ కమాండ్స్. ఒక ఫైల్ ఉంది, మనకు ఒక ఫైల్లో ఇలా 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 మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తామే, అట్లాగే ఇక్కడ కూడా మనం గ్రూప్ ఆఫ్ కమాండ్స్ ని మనం రాస్తాం. ఎస్, క్వరీస్ ఆర్ నథింగ్ బట్ వాట్? ఎస్, క్వరీస్ ఆర్ కమాండ్స్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ డిబి. క్వరీస్ ఆర్ నథింగ్ బట్ వాట్? కమాండ్సే. దే కమాండ్సే టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. అట్లా అనమాట. అంటే ఆ విధంగా మనం ఎస్క్యూఎల్ క్వరీస్ రాస్తాం అనమాట. ఎస్క్యూఎల్ క్వరీస్ ఎందుకు రాస్తాం అంటే ఇంటరాక్షన్, డిబి తోటి ఇంటరాక్షన్ పెంచుకోవడానికి ఎస్క్యూఎల్ క్వరీస్ రాస్తాం. క్వరీస్ అంటే ఏంది? క్వరీస్ ఆర్ కమాండ్స్. కమాండ్స్ నే మనం ఏమంటాం? ఎస్ ఫ్రెండ్స్, మీకు తెలుసు ఆల్రెడీ, క్వరీస్ ఆర్ కమాండ్స్. కొంతమంది దేనికి క్వరీస్ రాస్తారు? దేని క్వరీ అంటే ఏంది చెప్పండి, ఎస్క్యూఎల్ క్వరీ అంటే ఏంది చెప్పబోయే అంటాడు. సింపుల్గా ఆన్సర్ సింపులే, ఆన్సర్ తెలియదు మీరు ఎట్లా మాట్లాడాలి. అందుకోసం నేను చెప్తున్నా చూడండి. ఎస్క్యూఎల్ క్వరీస్, క్యూఈ అర్థమైంది, క్యూయుఈఆర్ఐ క్వరీస్. ఎస్క్యూఎల్ క్వరీస్ అంటే ఏంటంటే బాబు అంటే ఒకడు అంటాడే వాట్ ఈస్ ఎస్క్యూఎల్ క్వరీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఎస్క్యూఎల్ క్వరీ అంటే. ఎస్క్యూఎల్ క్వరీ అంటే ఏం లేదు, క్వరీస్ అంటే ఏం లేదబ్బా. క్వరీస్, క్యూఈ ఆర్ క్వరీస్ ఆర్ commands, that's it. Queries are commands. So which is the commands which are used to, yes, which are used to, yes, interact with the database. ఇలా చెప్పొచ్చు, ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. అట్లా అంటే ఎట్లా రాస్తాం అంటే ఇప్పుడు సెలెక్ట్ క్వరీ రాస్తాం, సెలెక్ట్ క్వరీ, ఇన్సర్ట్ క్వరీ, డిలీట్ క్వరీ, అప్డేట్ క్వరీ, ఇట్లా. అర్థమైందా? అంటే క్వరీ అట్లా, క్వరీ ఇదే. సెలెక్ట్ క్వరీ, ఇన్సర్ట్ క్వరీ, అప్డేట్ క్వరీ, డిలీట్ క్వరీ, అట్లా క్వరీస్ రాస్తాం. దాన్నే మనం కమాండ్స్ అంటాం. క్వరీస్నే కమాండ్స్ అన్న ఒకటే, క్వరీస్ అన్న కమాండ్స్ అన్న ఒకటే. అయితే కొంతమంది ఏంటంటే ఎస్క్యూఎల్ క్వరీస్ అంటారు. క్వరీస్ అని ఎందుకయ్యా అంటే విచ్ ఆర్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ అవర్ డేటాబేస్ అని చెప్పండి. విచ్ ఆర్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ అవర్ డేటాబేస్. దానికోసం మనం క్వరీస్ రాస్తాం. అంటే క్వరీస్ అన్ని ఎట్లుంటాయి సార్ మాకు తెలియదు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను, నో ప్రాబ్లం. అయితే ఈ క్వరీస్ అన్ని కూడా మనం రాసేటప్పుడు అంటే ఏదైనా సరే మనం రాసేటప్పుడు ఎస్క్యూఎల్ క్వరీస్ ఎప్పుడైనా రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెలెక్ట్ అనే క్వరీ రాస్తున్నా, కమాండ్ రాస్తున్నా, సెలెక్ట్ అని రాశాడు, సంథింగ్ రాశాడు. ఇదంతా ఏంది? ఒక క్వరీ యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్వరీ. అయితే ఈ క్వరీలో ఎస్క్యూఎల్ కొన్ని రూల్స్ పాటించింది అనమాట. ఎట్లా? ఎప్పుడైతే నువ్వు ఈ క్వరీ రాసావో మరి అది ఇక్కడ దాకా ఎండ్ అయిందని చెప్పాలి ఎస్క్యూఎల్, లేదా తెలియదు దానికి. అప్పుడు ఏంది ఎస్క్యూఎల్ ఏం చేస్తాడంటే ఇక్కడ కోలన్ పెట్టేసింది. ఏంది? ఏ కోలన్? సెమీ కోలన్. ఎస్, ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద లైన్ వి ప్రొవైడ్ సెమీకోలన్. What is this meaning of this semicolon? Semicolon means what? End of the line అని అర్థం. బాబు ఇక్కడ దాకే క్వరీ అమ్మ ఎండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇంకేం లేదని అర్థం. దట్ ఈస్ కాల్డ్ సెమీకోలన్. అంటే SQL లో ఉన్న రూల్స్, యు మస్ట్ స్పెసిఫై ద ఎండింగ్. Of the line. How you specify the ending of the line in SQL? How you specify the ending of the SQL query. Okay, SQL query. Yes, friends. Okay, SQL query ఉంది. దానికి ఎండింగ్ ఎట్లా చెప్తావు నువ్వు అంటే సెమీకోలన్. ఎండింగ్ ఏంది? సెమీకోలన్. సెమీకోలన్ అంటే ఏంది? ఇది యాక్చువల్. దిస్ ఇస్ వాట్ సెమీకోలన్.
అంటే ఏంది, నువ్వు రాసుకో కావాలంటే ఏం రాస్తావు, సెమీ కోలన్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లైన్. యూ మస్ట్ స్పెసిఫై ద సెమీ కోలన్ at end of the line. సెమీకోలన్ సెమీకోలన్ చేస్తే చాలు. ఆర్ ఇంకోటి నాకు అర్థం కాలేదంటే ఏం లేదు, we must specify the semicolon at the end of the line, at the end of the each query or each SQL query. Yes, ఖచ్చితంగా semicolon. You must specify the semicolon at end of the each query, each SQL query. Yes, ప్రతి SQL queryకి నువ్వు సెమీకోలన్ పెట్టాలా. ఎందుకు, ఎండింగ్ అనమాట. యు మస్ట్ యూజ్ సెమీకోలన్, ఎండింగ్. సో ఇది సెమీకోలన్ గురించి కూడా ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఇంకొకటి అడుగుతాడు, కామా అంటే ఏంది తెలుసా అంటాడు. కామా ఎక్కడ, SQL లో కామా అంటే ఏం చెప్పు అంటాడు. కామా అర్థమైంది, SQL లో కామా, COM, కామా అంటే కామా అంటే ఏంది. ఎస్, కామా అంటే ఏంటంటే రియల్గా చెప్పాలంటే కామా అంటే సపరేషన్ అంతే. అంటే అది ఫీల్డ్ సపరేషన్, ఫీల్డ్ సపరేషన్. అంటే ఫీల్డ్స్ అంటే ఏంది, కాలం 1 కాలం 2 సపరేషన్ చేయాలనుకో, కాలం 1 అని రాసి సపరేషన్ చేయాలంటే కామా, కాలం 2 కామా, కాలం 3 కామా అనటం వల్ల ఏం జరిగింది, ఓహో సపరేట్ కాలం అని అర్థం చేసుకునింది. అట్లా కామాలు పెట్టి, ఓకేనా. అంటే ఫీల్డ్స్ యాక్చువల్గా ఇప్పుడు అట్లా. ఇప్పుడు ఈ కామాల గురించి సెమికోలం గురించి వస్తాయా, మాకు వస్తాయి, ఇప్పుడే వస్తాయి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇది స్టోరీ. సరే, బాగానే ఉంది సార్. ఇంతవరకు చాలా క్లారిటీగా, అంటే నేనైతే ఆ క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ పిక్చర్ కూడా చాలా మంచి క్లారిటీని ఇస్తుంది. ఇప్పుడు నేను రాసిన పిక్చరు ఏదైతే నేను ఇక్కడ రాశానో, ఎస్, దిస్ ఇస్ గివ్ యూ ఏ గుడ్ అండర్స్టాండింగ్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎనీ బ్యాక్గ్రౌండ్, నో ప్రాబ్లం. ఓకే, సరే, బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ కరెక్టే, మీరంతా బాగానే చెప్పారు, కరెక్టే. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది ఒక టేబుల్. ఓకే, ఇది ఒక డేటాబేస్ టేబుల్. ఓకే, మరి ఈ డేటాబేస్ టేబుల్లో మీరు ఏమంటున్నారు, వాల్యూస్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి అంటున్నారు డేటాబేస్ టేబుల్లో. కానీ డేటాబేస్ టేబుల్ని మనమే తయారు చేయాలి. ఫస్ట్ డేటాబేస్ టేబుల్ని మనమే తయారు చేయాలి. వి మస్ట్ క్రియేట్ ఎ డేటాబేస్ టేబుల్. ఎస్, డేటాబేస్ టేబుల్. ఓకే, డేటాబేస్ టేబుల్ మనమే తయారు చేయాలి, కరెక్టే. మరి తయారు చేసేటప్పుడు ఎస్, ఆ టేబుల్లో ఎలాంటి డేటా ఇన్సర్ట్ అవ్వాలో కూడా మనమే చెప్పాలా. ఆ టేబుల్లో ఎలాంటి డేటా ఇన్సర్ట్ అవ్వాలో మనమే చెప్పాలా. మనం చెప్తే గానీ దానికి తెలియదు. అప్పుడు అలాంటి డేటా అది యాక్సెప్ట్ చేస్తుంది. మనం చెప్పాలి, వి మస్ట్ సే సంథింగ్ టు ద డేటాబేస్. ఎందుకు అంటే ఇదిగో ఇది నేమ్ అనేది క్యారెక్టరు. ఇదిగో ఇక్కడ కొన్ని సందర్భాల్లో 2024 6 ఈరోజు డేట్ ఎంత 11 అని రాసాడు. ఇదేంది, ఇది డేట్. డేట్ మనకు ఉంటుంది కదా, ఎప్పుడు ఏ డేటు, మనకి రైల్వే టికెట్ బుకింగ్, బస్ టికెట్ బుకింగ్, వాటిలో డేట్ ఫీల్డ్ ఉంటుంది. డేట్ ఫీల్డ్ అంటే ఆ డేట్ అనే ఫీల్డ్ లో డేట్ మాత్రమే అలో చేయాలన్నమాట. మిగతాది 00 పెడితే, బాబు ప్లీజ్ ట్రై టు ఎంటర్ యువర్ డేట్. డేట్ అంటే ఏంది, జర్నీ డేట్. బేస్డ్ ఆన్ ద జర్నీ డేట్ నీకు బస్సులు డిస్ప్లే చేసిద్ది అనమాట. బస్సుల ఇన్ఫర్మేషన్ అంతా టేబుల్లో ఉంటుంది. బేస్డ్ ఆన్ ద జర్నీ డేట్ దే విల్ డిస్ప్లేస్ యువర్ బస్సెస్ ఫ్రమ్ హైదరాబాద్ టు కరీంనగర్ సంథింగ్. ఎప్పుడు డేట్ని బట్టి, నువ్వు డేట్ ఏమో నెక్స్ట్ మంత్లో 2వ తారీఖు డేట్ సెలెక్ట్ చేసావు, ఆ డేట్లో ఉన్న బస్సులే రావాలి, అంతేగాని ఆ డేట్లో లేని బస్సులు రావు. అంటే ఇట్లా, అంటే నువ్వు ఎలాంటి డేటాని ఇన్సర్ట్ చేయబోతున్నావు. అంటే కస్టమర్ ఇచ్చే డేటా కొన్ని సందర్భాల్లో పేరుంటుంది, కొన్ని సందర్భాల్లో ఎస్ డేట్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో టైం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో డెసిమల్ వాల్యూస్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో సంథింగ్ ఉంటాయి. అంటే
ఎలాంటి డేటాని నువ్వు ఈ డేటాబేస్ టేబుల్లో ఇన్సర్ట్ చేయబోతున్నావు. దట్ మీన్స్ వాట్ కైండ్ ఆఫ్ డేటా యు ఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఇన్సైడ్ దిస్ డేటాబేస్ టేబుల్. ఎస్, వి మస్ట్ స్పెసిఫై ద డేటా టైప్. దాన్నే మనం ఏమంటాం, డేటా టైప్. ఏ డేటా టైప్ నువ్వు ఈ కాలంలో ఇన్సర్ట్ చేయబోతున్నావు, ఏ డేటా టైప్ ని నువ్వు ఈ రెండో కాలంలో ఇన్సర్ట్ చేయబోతున్నావు. అది క్యారెక్టర్ టైప్ డేటానా, అది ఎస్ న్యూమరిక్ డేటానా, అది డేట్ ఫార్మేటా, లేదా టైం ఫార్మేటా, లేదా ఫ్లోటింగ్ ఫార్మేటా, ఏ ఫార్మేట్ అది. ఇప్పుడు అర్థమైందా? అంటే అంతే కదా. ఇప్పుడు యాక్చువల్ గా మనకి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ఏది తీసుకున్నా సరే, ఇదిగో 58.633 అది కూడా కనపడింది పాయింట్లో కూడా. అదేంది, డెసిమల్ వాల్యూస్ తర్వాత కూడా వాల్యూస్ కనపడతాయి. అంటే అంత ఇదిగా ఉంటుంది. ఎస్, అంటే ఇప్పుడు 258 రూపాయల 90 పైసలు అది కూడా చూపించింది ఎవరు, బ్యాంక్. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చెయ్యి అని మనం ముందుగానే ఆ టేబుల్ తయారు చేసేటప్పుడే చెప్పాలా. పొరపాట్లో ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేయలేదని చెప్పామనుకో మనం, అది ఇక యాక్సెప్ట్ చేయదు. హూ ఆర్ యూ అనేది. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ డేటా, ఇలాంటి అంటే డాట్ రావాలి, తర్వాత డెసిమల్ తర్వాత ఒక 2 కనీసం చూపించాలి. పొరపాట్లో కొంతమంది 258 చూపిస్తుంది అనుకో, 90 పైసలు వేస్ట్. 90 పైసలు, అలాంటి 90 పైసలు పోయి ఎన్ని లక్షల కోట్లు అవుతాయి. దట్ మీన్స్ whenever we are creating any table, we must specify the data type which we are going to insert the data in a future. భవిష్యత్తులో ఈ టేబుల్లో ఇలాంటి డేటా కాలం 1లో ఇన్సర్ట్ అవ్వాలి, ఇలాంటి డేటా కాలం 2లో ఇన్సర్ట్ అవ్వాలి, ఇలాంటి డేటా కాలం 3లో ఇన్సర్ట్ అవ్వాలి. దట్ మీన్స్ డేటా టైప్ అంటాం దాన్ని. అంటే క్యారెక్టర్ డేటా టైప్ ఇన్సర్ట్ అవ్వాలా, న్యూమరిక్ డేటా టైప్ ఇన్సర్ట్ అవ్వాలా, లేదా డేట్ అండ్ టైం ఫార్మేట్ డేటా ఇన్సర్ట్ అవ్వాలా, వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇన్సర్ట్ అవ్వాలా ఈ టేబుల్లో అనేది టేబుల్ని తయారు చేసేటప్పుడే చెప్పాలా. యాక్చువల్గా అలా చెప్తారా? అందరు అలాగే చెప్తారు ముందుగానే. ఇదంతా ఎక్కడ, డిజైనింగ్ ఫేజ్ లోనే జరిగింది. డిజైన్ ఫేజ్ లోనే. అర్థమైందా? ఇప్పుడు వాడు ఆ ఫోన్ నెంబర్ని యాక్సెప్ట్ చేయాలా, ఫోన్ నెంబరు, ఇక్కడ ఫోన్ నెంబర్ అని రాసావు. ఓకే, ఫోన్ నెంబర్ అని రాసావు, కాలం పేరు రాసి ఈ ఫోన్ నెంబర్ అనే కాలం క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేయాలని రాసావు. ఫోన్ నెంబర్ కాలం నేమేమో ఫోన్ నెంబర్ ఇచ్చావు. ఈ ఫోన్ నెంబర్ కాలంలో క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా, క్యారెక్టర్ డేటా యాక్సెప్ట్ చేయాలని రాసావు. క్యారెక్టర్ డేటా వచ్చేది డేటా, ఫోన్ నెంబర్ అంటే 9848 సంథింగ్ డేటా వచ్చింది. నువ్వేం రాసావు, క్యారెక్టర్ రాసావు. అప్పుడు ఏం చేసిద్ది, ఇప్పుడు బాబు ఏంట్రా ఇది, క్యారెక్టర్ అని రాసావు, డిఫైన్ చేసావు, ఇక్కడేమో ఫోన్ నెంబర్ అంటే అది న్యూమరిక్ నెంబర్ సిస్టమ్. నువ్వు కాబట్టి ఈ ఫోన్ నెంబర్ అనేది మనం నంబర్ అని డిఫైన్ చేయాలి. నెంబర్ న్యూమరిక్ కాబట్టి నెంబర్ అని డిఫైన్ చేయాలి. ఇప్పుడు నేమ్ ఉందనుకో, నీ నేమ్ ఉందనుకో, దాన్ని మనం క్యారెక్టర్ అని డిసైడ్ చేసుకోవాలి. ఎందుకు, అది నేమ్ కాబట్టి, అది ఏబిసిడి లెటర్స్ ఉంటాయి కాబట్టి. అలాగా కొన్ని సందర్భాల్లో డేట్ ఉంటుంది, డేట్. ఈ డేట్ అనేది ఏ ఫార్మేట్ లో ఉంటుంది యాక్చువల్ గా చెప్పాలంటే, మనకి YYY MMM DDD ఈ ఫార్మేట్ లో ఉంటుంది యాక్చువల్గా. అంటే డేట్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఇది నువ్వు ఇచ్చే డేట్ అంతా ఈ ఫార్మేట్ లో ఇక్కడ స్టోర్ అయింది. అంటే దిస్ ఇస్ కాల్డ్ డేటా టైప్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్సైడ్ దిస్ టేబుల్ ఇన్ ద ఫ్యూచర్ ఆన్ అప్కమింగ్ డేస్ అని అర్థం. అంటే మనం చెప్తున్నాం అనమాట, బాబు ఇదిగో కాలం 1లో న్యూమరిక్ డేటాని యాక్సెప్ట్ చేయి, కాలం 2లో క్యారెక్టర్ డేటాని యాక్సెప్ట్ చేయి, కాలం 3లో డేట్ ఫార్మేట్ ని యాక్సెప్ట్ చేయి, కాలం 3లో టైం ఫార్మేట్ ని యాక్సెప్ట్ చేయి. టైం అంటే ఎట్లా ఉంటుంది రియల్ గా, ఎస్ అవర్స్, ఫస్ట్ అవర్స్, మంత్స్, మినిట్స్, తర్వాత సెకండ్స్, ఇట్లా వస్తుంది. ఇట్లా అంటే నేనేంది, వి మస్ట్ స్పెసిఫై ద డేటా టైప్. అదర్వైజ్ దానికి తెలియదు, మనమే చెప్పాలి ఇవన్నీ. అమ్మా ఇదిగో ఇలాంటి కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకో ఈ కాలంలో, అమ్మా ఇలాంటి కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకో ఈ కాలంలో అని మనం డిఫైన్ చేయాలి. ఎస్, వి మస్ట్ డిఫైన్ ద డేటా టైప్స్, డేటా టైప్. సో అలాగా మనకి డేటా టైప్స్ అనేది SQL లో వాడు ఇచ్చాడు. ఎలాగా అంటే డేటా టైప్స్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ. ఏంది,
రియల్గా చెప్పాలంటే స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్, ఎస్. తర్వాత న్యూమరిక్ డేటా టైప్. న్యూమరిక్ అంటే నెంబర్ సిస్టమ్. న్యూమరిక్ డేటా టైప్స్, న్యూమరిక్ డేటా టైప్స్. తర్వాత ఏంటి? డేట్ అండ్ టైం డేటా టైప్స్. స్పెషల్గా ఇవ్వాలి డేట్ అండ్ టైం డేటా టైప్స్. సరే టైప్ చేయండి సార్. ఓకే టైప్ చేద్దాం బెస్ట్. టైప్ చేస్తే బెస్ట్. ఎస్. సో మనకి యాక్చువల్గా డేటా టైప్స్ అంటే డేటా ఏ టైప్ లో అక్కడ స్టోర్ అవ్వాలనేది కూడా మనం టేబుల్ తయారు చేసేటప్పుడు డిఫైన్ చేయాలన్నమాట. డేటా టైప్స్ అందుకోసం డిఫైన్ చేయడానికి డేటా టైప్స్ అనేది నీకు కావాలి. సో డేటా టైప్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ది మనకు వచ్చేసరికి బెస్ట్ ఫ్రెండ్స్ స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ డేటా టైప్స్. ఓకే. రెండోది ఏంటి తెలుసా? న్యూమరిక్ డేటా టైప్. మూడోది ఏంటంటే అర్థమైందా? డేట్ అండ్ టైం డేటా టైప్. అంటే మనం ఏదైతే ఆ కాలంలో డేటాని రావాలని కోరుకుంటున్నామో అలాంటి డేటా టైప్ని ముందుగానే డిఫైన్ చేయాలి ఆ కాలంలో. అప్పుడు మాత్రమే అలాంటి డేటా టైప్ని అది యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే అది హూ ఆర్ యూ అనేది. అక్కడి నుంచి ఏమో ఫోన్ నెంబర్ వస్తుంది. నువ్వు ఆ ఫోన్ నెంబర్ అనే ఫీల్డ్ని నెంబర్ తోటి కాకుండా క్యారెక్టర్ తోటి డిఫైన్ చేసావు. అప్పుడు క్యారెక్టర్ వాల్యూస్నే అది యాక్సెప్ట్ చేసిద్ది. Who are you? I don't know. I'm expecting character value. Yes, I can accept character value because such a way that they design, such a way that they define అని చెప్పిద్ది అది వెంటనే. అంతే కదా. నేను డిఫైన్ చేసింది ఆ కాలంని దేనికోసం డిఫైన్ చేసాం? క్యారెక్టర్ వాల్యూస్ స్టోర్ అవ్వాలని డిఫైన్ చేసాం. నువ్వేం చేస్తున్నావు? ఫోన్ నెంబరు న్యూమరిక్ వాల్యూ కొడుతున్నావు. అప్పుడేంది? ఎర్రర్. అప్పుడేంది? అప్లికేషన్ శుద్ధంగా వేస్ట్ అయిపోతుంది ఈజీ. ఎందుకు? ఏందిరా ఇది నెంబర్ కొడితే తీసుకోదు, ఏందిరా ఇది నెంబర్ కొడితే ఇంక ఇంతే. అది క్యారెక్టర్ ఇచ్చాడు వాడు అక్కడ డిఫైన్ చేస్తాడు. అలాగా మనం చేయొచ్చు. అందుకే డేటా టైప్స్. సో స్ట్రింగ్ డేటా టైప్స్ లో మనం చూస్తే స్ట్రింగ్ డేటా టైప్ లో మనకి క్యారెక్టర్సే అంటే క్యారెక్టర్ డేటా టైప్ ఉంది. ఇక్కడ కూడా క్యారెక్టర్ ఉంది. సిహెచ్ఆర్ క్యారెక్టర్ డేటా టైప్ అండ్ varchar డేటా టైప్. varchar దట్ మీన్స్ వాట్? క్యారెక్టర్ డేటా టైప్ అంటే అర్థం ఏంది తెలుసా? ఫిక్స్డ్ లెంత్. ఇది ఫిక్స్డ్ లెంత్ అంతే, ఇక మారుతుంది. LENGTH ఫిక్స్డ్ లెంత్, ఇది మారదు. ఇక ఇదేంది? ఇది వేరియబుల్ లెంత్, ఇది మారిద్ది. ఫిక్స్డ్ లెంత్, వేరియబుల్ లెంత్. ఇదేంది? ఇది VARIA వేరియబుల్ లెంత్. వేరియబుల్ లెంత్ అంటే ఏంది? మారుతా ఉంటుంది అన్నమాట. లెంత్ పెరిగే కొద్దీ మారుతూ ఉంటుంది, లెంత్ తగ్గితే తగ్గుతూ ఉంటుంది. అట్లా కొంచెం ఇది. అదేంది? అది క్యారెక్టర్ అంటే ఫిక్స్డ్. కొన్ని సందర్భాల్లో మనం సపోజ్ ఏదైనా సరే ఫిక్స్డ్ గా ఉన్న వాల్యూస్ కొన్ని సందర్భాల్లో కొన్ని బిజినెస్లకి మారే అవకాశాలు ఉంటాయి. నువ్వేమో ఫిక్స్డ్ గా ఇచ్చావు క్యారెక్టర్. ఆ రేంజ్ కూడా ఇస్తావు. క్యారెక్టర్ రేంజ్ కూడా క్యార్ అని రాసి రేంజ్ ఇస్తావు. CHER క్యార్ అని రాసావు. రేంజ్ ఎంత? ఒక 20 అని ఇచ్చావు. అంటే 20 మాత్రమే క్యారెక్టర్స్ ఇది యాక్సెప్ట్ చేసింది ఆ కాలం. 30 అని ఇచ్చావు అనుకో, 30 మాత్రం యాక్సెప్ట్ చేసింది. ఇది మార్చుకోవాలంటే మళ్ళీ మార్చుకోవడానికి టేబుల్ని ఆల్టర్ చేసుకుంటాం. మళ్ళీ అది కూడా పనే, అది కూడా వర్కే. అలాంటి వర్క్ కూడా ఉంటుంది. అలాంటి వర్క్ కూడా చేయొచ్చు మనం. అయితే మనం అంటే వాడు ఇస్తే చేస్తాం కానీ ఇవ్వకపోతే ఏం చేస్తాం? SQL టీం ఉందిలే అంటే వాడు అట్లా లేదు మీరు కూడా SQL కొంచెం వస్తే మాకు హెల్ప్ చేయండి అంటే చేస్తాం అంతే. ఇట్లా అంటే RDS ఉంది కదా. RDS మేజర్ సర్వీస్. ఇవన్నీ RDS, VPC, ఆ తర్వాత అటు ప్రాసెస్ మేనేజ్మెంట్లు అక్కడ ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద సబ్జెక్టులు. RDS అనేది ఏంటంటే పూర్తి స్థాయిలో మనకి నేర్చుకోవాల్సిన వరకు బాగా నేర్చుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. అయితే SQL మీదే జాబులు కొట్టాలంటే దీన్ని ఒక 3-4 నెలలు నేర్చుకుంటే జాబ్ కొట్టచ్చు. అయితే తక్కువ జాబులు ఉంటాయి, అంటే వెరీ వెరీ లెస్ అనమాట. అంటే ఎందుకు తక్కువ జాబులు అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపరు, జావా డెవలపరు, .NET డెవలపరు, ఏ డెవలపర్ తీసుకున్నా వాడికి SQL క్వరీస్ రాయటం వచ్చు. ప్రత్యేకంగా మిమ్మల్ని ఎందుకు తీసుకుంటాడు? కొన్ని కంపెనీల్లో మిమ్మల్ని తీసుకుంటారు, బట్ రేర్ కేస్. చెప్పలేం అది ఎప్పుడు వస్తుందో. ఓపెనింగ్ 1-2 ఓపెనింగ్లు వస్తాయి, తర్వాత ఆగిపోతాయి. అప్పుడు రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఆ వర్క్ని వేరే వాళ్ళు చేస్తున్నారు కంపెనీలో. నీకెందుకు ఇస్తారు? డిమాండ్ లేదు.
ఇప్పుడు 2007 2008 అప్పుడు జస్ట్ ఒక డేటాబేస్ నేర్చుకున్నా సరే ఉద్యోగం వచ్చింది. అప్పట్లో 2008 2009లో. ఇప్పుడు డేటాబేస్ నేర్చుకొని ఎస్క్యూఎల్ నేర్చుకుంటే ఉద్యోగాలు వచ్చే సందర్భం కాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఈవెన్ క్లౌడ్ కంప్యూటింగ్ అదిరిపోయే భూమి ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ ప్రెషర్ ఉద్యోగాలు ఎట్లున్నాయి, రేంజ్ లో ఉన్నాయి. అంటే అట్లా అట్లా దాన్ని అట్లా ఇందులో ఇప్పుడు చాలా మోడర్న్ గా మారింది. ఓకే, దాన్ని అట్లా మనం అర్థం చేసుకోవాలి. సరే సరే సార్, ఇప్పుడు మీరు రాశారు కదా క్యార్ క్యార్ ఎట్లా అంటే కొన్ని కొన్ని లెంత్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావబ్బా, నువ్వు ఉన్నావు, ఆ, నువ్వు నేమ్, నీ పేరు నేమ్ ఇది ఈ టేబుల్లో నువ్వేంది, నువ్వు బస్ టికెట్ బుక్ చేస్తావు. నువ్వు మామూలుడి కాదు, బస్ టికెట్ బుక్ చేస్తావు. బస్ టికెట్ బుక్ చేస్తుంటే బస్ టికెట్ టేబుల్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. బస్ టికెట్ టేబుల్ ఇక్కడ ఉంటుంది. ఈ టేబుల్లో సీరియల్ నెంబర్ 1 అది నెంబర్, సీరియల్ నెంబర్ 1. తర్వాత ప్యాసింజర్ నేమ్ అంటే ఏంది, ప్యాసింజర్ నేమ్ అనేది క్యారెక్టర్ అన్నమాట, నెంబర్ కాదు, క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లో మనం ఇదిగో ఒక 25 ఇచ్చామనుకో, 25 అంటే దాని అర్థం ఏం తెలుసా, ఇక్కడ నువ్వు బస్ బుకింగ్ చేసేటప్పుడు నీ పేరు ఇస్తావే, నువ్వు నేమ్ ఇస్తావే, అక్కడ 25 క్యారెక్టర్లే ఇవ్వాల. పొరపాట్లు నువ్వు ఒక 30 ఇచ్చావనుకో, 5 ఎగిరిపోతే 20 స్టోర్ అవుతాయి. ఇక్కడ ఎందుకు, నువ్వు ఇచ్చిన లెంత్ అది 25 స్టోర్ అవ్వాలని ఇచ్చావు, అంటే రేంజ్ అన్నమాట. అంటే ప్యాసింజర్ నేమ్ అనేది క్యారెక్టర్ టైప్ లో స్టోర్ అవ్వాలి, బట్ ఇట్ షుడ్ బి 25, అంటే ఫిక్స్డ్ అన్నమాట ఇది. అదే నువ్వు వేర్ క్యార్ అంటే ఫిక్స్డ్ కాదు, వేరియబుల్ ఎంత అది, నువ్వు ఎంతైనా ఇచ్చుకో, 40 ఇచ్చుకో, అది స్టోర్ అయితే అంటున్నాయి, నీ పేరు మొత్తం స్టోర్ అయితే. ఇక్కడ క్యారెక్టర్ కి వేర్ క్యార్ కి అది తేడా, అర్థమైందా? క్యారెక్టర్ అంటే ఫిక్స్డ్, అదేంటే వేరియబుల్ లెంత్, ఫిక్స్డ్ లెంత్ వేరియబుల్ లెంత్, వేర్ క్యార్. అర్థమైంది అట్లా. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఫీల్డ్స్, చిన్న ఫీల్డ్స్ అప్డేషన్ అనేది దానికోసం ఇలాంటి ఫీల్డ్స్ ఒక్కొక్క టేబుల్లో కనీసం 20-30 టేబుల్స్ లో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ నెంబర్లు అక్కడ ఆ ప్లేస్ లో అన్ని మార్చాలి. ఇది ఒక టాస్క్, ఇది ఒక ఈ ప్రాజెక్టులు ఇది ఒక టాస్క్ అన్నమాట. ఇది 4-5 రోజులు చేస్తారు కూడా. ఎందుకంటే మా ప్రాజెక్ట్ లో ఒక 200-300 టేబుల్స్ ఉంటాయి, 300 టేబుల్స్ ఉంటాయి ఒక్కొక్క ప్రాజెక్ట్ లో, 400 టేబుల్స్ ఉంటాయి ఒక్కొక్క ప్రాజెక్ట్ లో. ఆ టేబుల్స్ కి మధ్య లింక్ ఉంటుంది. ఆ లింక్ మధ్యలో ఒక వాల్యూ ఏదైనా చేంజ్ అయిందంటే మొత్తం అప్లికేషన్ అంతా అటాక్ అయితే, అప్పుడు ఇంకా మొత్తం అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాల్యూమ్స్ తీసుకున్నాం, 25 ఇచ్చాం ఈడ, ఇంకా ఏ ఏ ప్లేస్ లో 25 ఇచ్చాం అన్ని వెతుక్కొని వాటన్నిటిని మార్చుకోవాలి, మాడిఫై చేసి అప్పుడు మన అప్లికేషన్ రన్ చేస్తాం. లేకపోతే ఏమో ఎర్రర్ వచ్చింది, వాడేమో ఇచ్చాడు పేరు 25 అని నువ్వు అనుకొని 25 ఇచ్చావు, వాడేమో 30 లెటర్స్ ఇచ్చాడు, సురేష్ వెంకట సత్యనారాయణ శ్రీనివాస కుమార అలా అంటది పేర్లు, అప్పుడేమో ఎక్కువ వెళ్ళిపోద్ది అక్కడ. అంటే అట్లా దానికోసం వార్ క్యార్ ని బాగా చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ స్ట్రింగ్ డేటా టైప్స్. ఎస్, దిస్ ఇస్ వాట్ స్ట్రింగ్ డేటా టైప్. దట్ మీన్స్ వాట్ యూ మస్ట్ స్పెసిఫై ద డేటా టైప్ whenever you are creating a డేటాబేస్ టేబుల్. ఈ టేబుల్ తయారు చేసేటప్పుడు ఇక్కడ డిఫైన్ చేయి డేటా టైప్ ని. అంటే డేటా టైప్ అంటే ఏంది, ఈ కాలంలో ఎలాంటి డేటా వచ్చి ఇన్సర్ట్ అవ్వాలి, అది క్యారెక్టర్ డేటానా, అది స్ట్రింగ్ డేటానా, అది క్యారెక్టర్ డేటానా, లేదా న్యూమరిక్ డేటానా, అది డేట్ అండ్ టైం ఫార్మాట్ డేటానా అని నువ్వు డిసైడ్ చేయాలి ఆ కాలానికి. దాన్నే ఇది, అది ఇది అవి 3 ఉన్నాయి అనమాట. ఏది స్ట్రింగ్, న్యూమరిక్, డేటా. ఓకే, సో తర్వాత ఏంటి, మనకి న్యూమరిక్ చూసుకుంటాం. NUMA న్యూమరిక్ డేటా టైప్స్. ఎస్. సో ఇది న్యూమరిక్ డేటా టైప్ రియల్ గా. మరి ఈ న్యూమరిక్ డేటా టైప్ లో ఏమేమి ఉంటాయి, టీజర్ వాల్యూస్ యాక్సెప్ట్ చేసిద్ది, అర్థమైందా, ఫ్లోట్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. టీజర్ వాల్యూ ఫ్లోట్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తూనే ఉంటది. ఫ్లోట్ వాల్యూ అంటే మాకు తెలియలేదు సార్, అదే కదా ఫ్లోట్ వాల్యూ, డెసిమల్స్ ఉంటాయి, డాట్ ఉంటుంది, 2 చుక్కలు ఉంటాయి, అట్లా వాడు చెప్పినట్టు అట్లా, అది ఫ్లోట్. సరే, ఇంటీజర్ అంటే నార్మల్, దానికి రేంజ్ కూడా మనం ఇస్తాం, ఇంటీజర్ రేంజ్ కూడా. ఇప్పుడు సపోజ్ ఫోన్ నెంబర్ ఉందనుకో, ఫోన్ నెంబర్ ఎంత ఉంటుంది మహా అయితే, అంటే అట్లా ఫోన్ నెంబర్, ఇప్పుడు సపోజ్ ఒక ఫోన్ నెంబర్ ఉందబ్బా, ఎంత, సరే ఒక ఫోన్ నెంబర్, ఫోన్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్లో ఎంత యాక్సెప్ట్ చేయాలా మనం అంటే
ఫోన్ నెంబర్ అనేది ఎంత యాక్సెప్ట్ చేయాలా? సపోజ్ 1 to 10 నెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. 1 to 10 నెంబర్స్. ఫోన్ నెంబర్స్ మస్ట్ బి 1 to 10 నెంబర్స్. ఒకవేళ వాడు 1 to 10 నెంబర్స్ కొట్టకుండా ఏం చేశాడు తెలుసా? ఫోన్ నెంబరు 1 నుంచి 5 కొట్టాడు. ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని చెప్పింది. అది ఎలా చెప్తుంది? అది ఆల్రెడీ డేటాబేస్ టేబుల్లో ఈ వాల్యూమ్ ని ఈ విధంగా డిఫైన్ చేసాడు ఒక వ్యక్తి. అందువల్లే నువ్వు 5 నెంబర్లు ఎంటర్ చేస్తే, బాబు ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ యువర్ కరెక్ట్ ఫోన్ నెంబర్ అనేది ఎద్దుడు. అక్కడ మనం రాసుకున్నాం క్వరీని. ఎక్కడ డెవలపర్లో అప్లికేషన్ కోడ్లో, ఆ అప్లికేషన్ కోడ్లో ఆ క్వరీ ఎలా రాస్తారో నేను అది చెప్తా, నో ప్రాబ్లం. అది అంతా చూపిస్తా ప్రాక్టికల్. అట్లా అంటే ఈ ఫోన్ నెంబర్ నువ్వు డిఫైన్ చేసుకోవాలి. ఇది ఇంటీజర్ వాల్యూ. అంటే ఫోన్ నెంబర్ అనేది డిఫైన్ ఎలా చేస్తావు? ఫోన్ నెంబర్ ఎస్, ఫోన్ ఫోన్ డిఫైన్ ఎలా చేస్తావు? టేబుల్ అంటే ఫోన్ నెంబర్ NUM అంటే శాంపుల్ గా చూపిస్తాను. ఫోన్ నెంబర్ ఓకే, ఇంటీజర్ ఎంత? ఎస్ 10. అంతే కథం అంటే 10. ఇక దాని నుంచి నేను అది ఏదో కలబెట్టి అవి చేసి ఇది చేసి గందరగోళం చేస్తా. ఇదే అప్లికేషన్ కోడ్లో చేస్తాను. అంటే ఫోన్ నెంబర్ ఇంటూ అంటే ఏంది ఇక రేంజ్ అనమాట. అంటే ఇక 10కి తగ్గిందే అవుటే. ఇక నిన్ను ఎలా చేయదు అది. ప్లీజ్ ఎంటర్ అని సాగుపడతా ఉంటుంది అది. అట్లా అదే డిఫైన్ ఇట్లా చేస్తాం. డిఫైన్ ఎప్పుడు? టేబుల్ తయారు చేసేటప్పుడే. సో అట్లాగా మనం పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తాం. డేట్ ఉందనుకో, డేట్ ని మళ్ళీ డేట్, టైంని మళ్ళీ టైమే. డేట్ ఆఫ్ జర్నీ అని ఉందనుకో, ఇది కాలం నేమ్. డేట్ ఆఫ్ జర్నీ అనేది కాలం నేమ్. దాని తర్వాత ఏంది? డేట్ రావాలి అంతే. మరి దాని తర్వాత డేట్ అంటే ఏంది మనకు తెలుసు ఆల్రెడీ. డేట్ ఫార్మెట్ ఎలా ఉంటుంది? YYY ఎస్ ఫ్రెండ్స్, MMM DDD. దిస్ ఇస్ వాట్ డేట్ ఫార్మెట్. ఎప్పుడైతే డేట్ ఆఫ్ జర్నీ అని ఇచ్చావో, నువ్వు డేట్ అని ఇచ్చావు కదా, ఈ డేట్ ఇదేంది? ఇది డేటా టైప్. అంటే ఈ డేట్ ఆఫ్ జర్నీ అనే కాలంలో ఈ విధంగా డేటా స్టోర్ అవుతుంది అని అర్థం. డేటా ఇచ్చాను కాబట్టి అట్లా అని మనం అర్థం చేసుకోవాలి. ఈ టైప్ అంటే వాట్ కైండ్ ఆఫ్ డేటా ఈజ్ గోయింగ్ టు స్టోర్ ఇన్సైడ్ దిస్ కాలం అంటే మనమే డిఫైన్ చేస్తున్నాం. ఇది ఫోన్ నెంబర్ ఉంది, మనం ఇంటీజర్ టైప్ లో డిఫైన్ చేసాం కాబట్టి ద ఫోన్ నెంబర్ మస్ట్ బి ఇంటీజర్. లేదు ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ క్యారెక్టర్ కొట్టామనుకో, అవుటే, అటర్ ఫ్లాప్ పోయిందా? ఎందుకు? అది క్యారెక్టర్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. పొరపాటు మర్చిపోయావు, క్యారెన్ ఇచ్చావు, 10 అని ఇచ్చావు, అవుట్. ఇక 10 క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ నువ్వు వాడేంది నెంబర్లు అంటే ఏంది? ఎస్ ఇంట్ అదే ఇంట్. దాన్ని ఏంది? నెంబర్ NUMBER నెంబర్. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో అంటే ఏంది డిఫైన్ చేయాలి. డిఫైన్ ఇంటీజరా, అది ఫ్లోటా, ఏదో డిఫైన్ చేయి. అట్లా ఇది న్యూమరిక్ డేటా టైప్స్. అర్థమైంది? 2. సో ఇక మూడోది వచ్చేసరికి మనకి చూస్తే మూడు ఏంటిది? డేట్ అండ్ టైం డేటా టైప్స్. డేట్ అండ్ టైం డేటా టైప్స్. డేట్ అండ్ టైం డేటా టైప్స్. సో ఇది ఎలాగుంటుంది? ఇది డేట్ ఉంటుంది, ఎస్ టైం ఉంటుంది, అంతే సింపుల్. డేట్ అంటే ఏంది? ఎలా వచ్చింది సార్? డేట్ అంటే ఇట్లా ఈ ఫార్మాట్ ఏది? YYY ఎస్, MMM ఎస్, DDD అంతే. ఇది ఇలా ఉందనుకో. టైం అంటే ఏంది? HH తర్వాత HH తర్వాత ఏంది? H తర్వాత MMM అంటే మినిట్స్, తర్వాత ఏంది? SS సెకండ్స్. ఇట్లా అంటే ఈ ఫార్మాట్ లో అయింది అనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే ఇదిగో ఒకడు ఉన్నాడబ్బా, DOJ ఉంది, దాని పేరు DOJ, ఆ కాలం పేరు DOJ. తర్వాత డేట్ రాయాల. డేట్ రాస్తే చాలు, అయిపోద్ది. DOJ డేట్, దానికి అర్థమైంది. DOJ డేట్ ఆఫ్ జర్నీ. DOJ అంటే డేట్ ఆఫ్ జర్నీ ఆర్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎట్లయినా అనుకో. మళ్ళీ డేట్ ఆఫ్ డిశ్చార్జ్, DOD డేట్ ఆఫ్ డిశ్చార్జ్. డేట్ ఆఫ్ డిశ్చార్జ్ కూడా మళ్ళీ ఏం కావాలా? ఆ కాలంని డేటే కొట్టాలా. డేట్ ఆఫ్ డిశ్చార్జ్ కాలంలో డేట్ అని ఇవ్వకుండా ఒకటి తెలివిగా అతి తెలివితేటలు ప్రయోగించి డేట్ ఆఫ్ డిశ్చార్జ్ లో ఏమి ఇచ్చాడంటే క్యారీ ఇచ్చాడు. అయిపోయింది, అవుట్, అటర్ ఫ్లాప్. డేట్ ఆఫ్
డేట్ ఇచ్చాడు, డేట్ ఆఫ్ డిశ్చార్జ్లో క్యారెక్టర్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి వాడు? వాడికి టైప్ చేస్తూ ఉంటాడు. దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. అదే కదా, టెస్ట్ ఇంజనీర్కి ఎస్క్యూఎల్ ఖచ్చితంగా రావాలా, 100% రావాలా, లేకపోతే టెస్ట్ ఇంజనీర్ అవ్వలేడు. అటర్ ఫ్లాప్ గోయిందా అయితే పనికిరాడు. ఎస్క్యూఎల్ చాలా మంది రాని వాళ్ళందరూ టెస్ట్ ఇంజనీర్లు బయటికి రావాలి ఇప్పుడు అర్జెంటుగా. ఎందుకు? మరి అంత టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకున్నప్పుడు ఎక్కడ ఎవడు తప్పు రాశాడో చూసుకోవాలి కదా, కనీసం వీడికి నాలెడ్జ్ ఉండాలి కదా. రే రే బాబు రే, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ లో క్యారెక్టర్ ఇచ్చావరా ఎదవా, దాన్ని తీసేసి మళ్ళీ డేట్ అని పెట్టరా, ఆవిడు యాక్సెప్ట్ చేయదు డేటాని అని వాడికి చెప్పగలగాలి. ఎస్, అప్పుడు వాడు మార్చుకుంటాడు. వాడు, నీకు అసలు ఏమీ తెలియదు, నాకేం తెలియదు, ఐఎమ్ టెస్టర్, ఐ నో. చాలా మంది అంటూ ఉంటారు, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ జావా? ఐ డోంట్ నో. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ సెలీనియం? ఎస్, ఎక్సలెంట్ నాలెడ్జ్, సూపర్ నాలెడ్జ్, ఎక్స్పర్టేషన్ నాలెడ్జ్ అంటాడు. జావా తెలియదు కానీ సెలీనియం అయితే బాగా తెలుసు. అబ్బా సూపర్, ఇక నువ్వు పనికిరావు, ఇంటికి వెళ్ళిపోమంటాడు. ఎందుకు? సెలీనియం అనేది జావాతో తయారు చేసిన టూల్, జావా బేస్డ్ టూల్. కంప్లీట్ గా జావాలో 6, 7, 8, 10 ఇయర్స్ ఉన్న వ్యక్తి మాత్రమే సెలీనియం అనే టెస్టింగ్ టూల్ నేర్చుకోగలడు. ఎంత? 4, 5, 6, 7, 8, 9, 10 వీళ్ళు మాత్రమే. ఎస్, దట్ మీన్స్ వాట్? సెలీనియం టెస్ట్ ఇంజనీర్ ఈజ్ ఈక్వల్ టు డెవలపర్, అంతే. అయితే మనం ఏం చేస్తున్నాం? సెలీనియంని సపరేట్ గా నేర్చుకుని ట్రాక్ తప్పి వైట్ లోపలికి వెళ్తున్నాం. వాడు పిచ్చి పట్టిస్తాడు. పిచ్చి మామూలుగా కాదు. ఎందుకు? సెలీనియం అనేది దాన్ని ఓపెన్ చేసిన వెంటనే కనపడేదే జావా కోడే. నీకు జావా రాదే, ఎట్లా పెట్టావు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్? ఎట్లా సర్వే అవ్వదాన్ని పెట్టావు? ఏం చేయాలి ఇప్పుడు? ఫ్యామిలీని ఏం చేస్తావు? మీ పిల్లల్ని ఏం చేస్తావు? ఇవన్నీ ఏం చేస్తావు? తలుచుకుంటే బాధేస్తా ఉంటుంది చాలా మందికి. ఎవడో చెప్పాడు, డోర్ ఉంది రారా, ఈ డోర్లో పోరా అని. ఆ డోర్లో వెళ్ళావు, ఇరుక్కున్నావు, ఇంకా బయటకు వస్తే ఏ డోర్లోకి వెళ్ళాలో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటున్నారు ఈ మధ్యకాలం. ఎస్, గైడెన్స్ లేదు మెయిన్. అట్లాగా మీరు టెస్ట్ ఇంజనీర్ కావాలంటే ఈ ఎస్క్యూఎల్ ని పూర్తిగా అనర్గళంగా నేర్చుకున్న తర్వాతే వెళ్ళండి. అంతేగాని ఎస్క్యూఎల్ రాదు, జావా రాదు, ఐఎమ్ గోయింగ్ టు బి ఎ టెస్ట్ ఇంజనీర్, సూపర్, మాట్లాడటానికి పనికొచ్చింది కానీ నువ్వు టెస్ట్ ఇంజనీర్ అవ్వలేవు. నువ్వు సెలీనియం టెస్ట్ ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటే నీకు 1.5 year, 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు కరెక్ట్ గా దాని మీద కూర్చోవాలి. 2 ఏళ్ళు పట్టింది ఈజీగా. ఎస్, 2 సంవత్సరాలు పెడితే గానీ అప్పుడు నువ్వు సెలీనియం టెస్ట్ ఇంజనీర్ అవ్వలేవు. అంతకు మించి ఒక నెల తగ్గినా నా పేరు కేకే, నా నెంబర్ ఇస్తా, నా మెయిల్ ఐడి ఇస్తా, నన్ను టచ్ అవ్వు, ఏందో నేను డిస్కస్ చేస్తాను నీతో. ఓకే, అట్లా చాలా మందికి నేను చెప్తున్నా. అంటే తెలిసి తెలియని పిల్లలు ఉంటారు కొంతమంది, ఈ కోర్స్ బాగలేదని దానికి బాగలేదు, దీనికి మంచి డిమాండ్ ఉంది అట్లా తిరుగుతూ ఉంటారు కదా. అందుకోసం ఈ మొత్తం ఐటీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నదంతా మనం అవేర్నెస్ తెలుసుకోవాలబ్బా. అంతేగాని జస్ట్ ఏదో ఊరకట్ల మనకి తెలిసి తెలియని చేసుకుంటే కాదు. ఓకే, ఇట్లా డేట్ అండ్ టైం ఫార్మాట్, ఇక్కడ ఈ ఇంటీజర్ ఫార్మాట్, న్యూమరిక్ ఫార్మాట్, ఇది స్ట్రింగ్ ఫార్మాట్. ఎస్, దట్స్ ఇట్. అంటే ఇది నువ్వు డిఫైన్ చేయగలగాల. ఇవన్నీ డేటా టైప్స్ అన్నమాట. ఈ డేటా టైప్స్ నీకు తెలిసినప్పుడు నువ్వు ఒక టేబుల్ ని క్రియేషన్ చేయగలవు. ఎస్, ఇప్పుడు హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్ టేబుల్, అది ఇప్పుడు మన క్వశ్చన్. ఇప్పుడు అర్థమైంది స్టోరీ, ఎందుకు చెప్పాను ఇదంతా? ఎస్, హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్ టేబుల్, హౌ టు క్రియేట్ డేటాబేస్ టేబుల్. ఎస్, అసలు ఒక డేటాబేస్ టేబుల్ ని ఎలా తయారు చేయాలి? ఎస్ 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 ఫ్రెండ్స్, డేటాబేస్ టేబుల్ తయారు చేయడానికి కమాండ్ ఏముంది? హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్ టేబుల్. వాట్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ఎ డేటాబేస్ టేబుల్? ఎస్ ఫ్రెండ్స్, వినిపిస్తుందా? ఉన్నారా లైన్ లో? ఓ, మీకు ఇవ్వలేదు. ఎస్, ఇప్పుడు చెప్పండి. హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్ టేబుల్. క్రియేట్ క్రియేట్ కమాండ్ ఉపయోగిస్తే అయిపోద్ది ఈజీగా. ఎస్ ఆర్ నో? క్రియేట్ కమాండ్ అంటే ఆ క్రియేట్ కమాండ్ ఎలా రాయాలి? ఎస్, మనం కొంచెం వాడు ఊరికి రాయమంటాడు అంతే. అంతేగాని నిన్ను చెయ్యి, ఓపెన్ చేయి, సర్వర్ ఓపెన్ చేయి, ఎక్కడ క్రియేషన్ చేసావు చూపిద్దురా మీ కంపెనీలో అని అండవు. భయపడిపోకండి. చాలా మంది అదే భయపడతారు. ఇదంతా చెబితే ఇది నేను చేసా, నా ప్రాజెక్ట్ ఇది, నా ప్రాజెక్ట్ మీద రీనా, నా ప్రాజెక్ట్ లో ఇదంతా నేనే చేసింది, రా చూద్దాం రా, సరే రా,
నువ్వు కూడా నేను ట్రైన్లో వెళ్దాం, మా ఆఫీస్కి వెళ్దాం, అక్కడ మొత్తం చేద్దాం. ఆఫీస్కి నేను రానియరుగా, నువ్వు బయటే ఉండు అంతే అని చెప్పాలి. ఇక అంతే, తప్పదు. అంటే అట్లాంటి ఆత్మోత్సవంగా అడిగే వాళ్ళకి అయ్యే చెప్పాలి ఆన్సర్, లేదా వాళ్ళు మనతో మాటిండ్రు. భయపడకూడదు దేనికి. భయపడితే కుక్క కూడా బెదిరించింది నేను. కుక్క కూడా దారిని పోతా ఉంటే కుక్కను కూడా భయపెట్టింది నిన్ను కుక్క. కాబట్టి భయపెట్టడం మొదలు పెడితే ప్రతిదీ కూడా నిన్ను భయపెడతానే ఉంటుంది. కాబట్టి భయం వద్దు. అసలు ఇలాంటి క్లాసులకి భయమే వద్దాయా? ఎందుకు ఇంత చక్కగా నువ్వు నేర్చుకున్నప్పుడు. సో ఇప్పుడు క్రియేట్ టేబుల్, CREA, క్రియేట్ టేబుల్. using create command, using create. లైనక్స్ లాంటిది ఇది కూడా. ఇంకా అంతే, ఆడే ఒక కమాండ్ ఉంది, ఏడొక కమాండ్ ఉంది అంతే, క్రియేట్ కమాండ్. అర్థమైందా? సో దానికి ఏంటి అసలు అంటే, దానికి సింటాక్స్ ఎలా ఉంటుంది సార్ అంటే, ఏం లేదు, సింపుల్ గా. సో క్రియేట్ అనేది కమాండ్ రాయి, ఆ రాసిన తర్వాత టేబుల్ అని రాయాల. తర్వాత అప్పుడు నువ్వు ఏ టేబుల్ పేరుతోటి నేమ్ తయారు చేస్తున్నావు చెప్పు దానికి. ఎస్, దిస్ ఇస్ టేబుల్ నేమ్. అట్లా అనమాట. ఇది క్రియేషన్ టేబుల్ అంటే. అర్థమైందా? క్రియేషన్ టేబుల్ అంటే అంటే ఇప్పుడు నువ్వు సపోజ్ ఇక్కడ నువ్వు ఉన్నావు, 9:30కి మిమ్మల్ని వదిలేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడా. 9:30 కన్ఫర్మ్ వదిలేస్తాను. ఓకే, సరే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాసాం, అబ్బా ఏమని రాసాం, క్రియేట్ టేబుల్. ఓకే, ఈ క్రియేట్ టేబుల్ ఇదంతా సింటాక్స్ లో ఒక భాగమే. అయితే ఇక్కడ నువ్వు టేబుల్ ఏమి ఇవ్వాలో రాసుకో. ఏంది ఇది? ఇది నీకు సంబంధించి ఆ టేబుల్ వచ్చేసి ఎస్, పేమెంట్స్ టేబుల్. అబ్బా పేమెంట్స్ లేదా పేమెంట్స్ కాదు, టేబుల్ నేమ్ వచ్చి లోన్స్. లోన్స్ లోన్స్ అన్న లోన్స్. ఏ లోన్ అది? గోల్డ్ లోన్, జిఎల్ అంటే జిఎల్ గోల్డ్ లోన్స్ అని పెట్టాడు. జిఎల్ లోన్స్ అంటే గోల్డ్ లోన్స్, టేబుల్ పేరు అట్లా. ఇది టేబుల్ నేమ్. మరి ఆ టేబుల్ నేమ్ పెట్టావు కరెక్టే. దాంట్లో ఏ కాలమ్స్ ఉండాలి నువ్వు డిసైడ్ చేయాలి ఇప్పుడు. ఎస్, క్రియేట్ టేబుల్ నేమ్. తర్వాత ఆ టేబుల్లో ఏ ఏ కాలమ్స్ ఉండాలి, ఏ కాలంకి ఏ డేటా టైప్ కూడా నువ్వు ఇప్పుడు డిసైడ్ చేయాలన్నమాట. అంతే, సింపుల్ మ్యాటర్. అంటే ఇప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తాం? ఎస్, ఇక్కడ మనం సింపుల్ గా చెప్పాలంటే, సపోజ్ ఇది ఉంది టేబుల్లో. సో దానికి ఏం రాస్తావు తెలుసా? ఫస్ట్ పాయింట్ ఏంది? మనకి సింపుల్ గా చెప్పాలంటే సీరియల్ నెంబర్ ఉంటుంది. సీరియల్ నెంబర్ వేసుకో. తర్వాత మీకు ఇంకోటి చెప్పాలంటే లోన్ ఐడి వేసుకోబ్బా. నీకు సీరియల్ నెంబర్ కాకుండా నీకు అర్థం కాలేదంటే లోన్ ఐడి. లోన్ ఐడి ఎంత అర్థమైందా? సో ఆ లోన్ ఐడి సంథింగ్ 100 సంథింగ్ ఏదో ఉంటుంది. మరి లోన్ ఐడిని అనేది, లోన్ ఐడి మస్ట్ బి ఆల్వేస్ క్యారెక్టరా, స్ట్రింగా, న్యూమరికా, లేదా డేట్ ఇద్దామా? లాగిన్ ఐడి డేట్ ఇస్తే ఏమైంది? డేట్ ఫార్మెట్ లో డేటా వచ్చింది. లాగిన్ ఐడి ఇంటీజర్ ఇస్తే ఇంటీజర్ ఫార్మెట్ లో, అంటే లాగిన్ ఐడి ఆల్వేస్ ఇంటీజర్ ఫార్మెట్ లో ఉంటుంది. డేట్ ఫార్మెట్ ఎందుకు ఇస్తుంది? కాబట్టి లోన్ ఐడి అని రాయాలి. లోన్ ఐడి రాసి దాని డేటా టైప్ ఏంది అంటే ఎట్లా రాయాలా? లోన్ ఐడి. ఓకే, సో దాని డేటా టైప్ ఏంది? ఇంట్ మాత్రమే. ఇంట్ డేటా టైప్. నెంబర్ మాత్రమే. అది మరి రేంజ్ ఎంత ఉండాలా? ఆ నెంబర్ కూడా లోన్ ఐడి అంటే మనం అక్కడ వాళ్ళు ఇస్తాడు. ఎవడు? క్లయింట్ ఇస్తాడు. అరే లోన్ ఐడి మస్ట్ బి 5 నెంబర్స్ అంటాడు. 5 అది అడిగింది. అప్పుడు నువ్వు 5 ఇవ్వాలా, 5 ఇవ్వాలా ఇక్కడ. 5 ఇస్తేనే సరిపోద్ది. లేదు నువ్వు 2 ఇచ్చావు అనుకో, అప్పుడు తేడా పడిద్ది. ఇక 2 మిగతా అన్ని వెళ్ళిపోతాం. కాబట్టి 5 ఇవ్వాలి. అప్పుడు 5 డిజిట్స్ అనమాట. లోన్ నెంబర్ మస్ట్ బి 5 డిజిట్స్ అని వాడికి అర్థమైంది. లోన్ నెంబర్. సో లోన్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ లోన్. డేట్ ఆఫ్ లోన్ బాబు. డేట్ ఆఫ్ లోన్ అంటే ఏంది? ఎప్పుడు లోన్, ఏ డేట్ లో అంటే డేట్ కదా. ఫీల్డ్ నేమ్ ఏమో డేట్ ఆఫ్ లోన్. అప్పుడు దానికి ఇక్కడ నేను డేటే అని రాస్తా తప్పదిగా. ఎందుకు? డేట్ ఆఫ్ లోన్ అంటే డేటా అనేది డేట్ ఫార్మెట్ లో స్టోర్ అవ్వాలి ఇక్కడ ఈ కాలంలో. ఇక్కడ ఏంది? లోన్ ఐడి ఇంటీజర్ ఫార్మెట్ లో స్టోర్ అవ్వాలి ఈ కాలం, అంటే నెంబర్ ఫార్మెట్ లో. అర్థమైందా? సో డేట్ ఆఫ్ లోన్. సో నేమ్ ఆఫ్ ద లోనీ అంటే తీసుకునేవాడు.
అప్పుడు డేట్ ఆఫ్ ద లోనీలో అప్పుడు మనం ఏమి ఇస్తాం, నేమ్ నేమ్ అంటే లోన్ తీసుకునే వ్యక్తి, కామా పక్కన ఏం పెడతాం, క్యార్. ఎస్, అంటే అది క్యారెక్టర్ ఫార్మేట్ లో స్టోర్ చేయరా బాబు అని అర్థం. క్యారెక్టర్ ఫార్మేట్ చూసావా, ఇక్కడ ఇంటీజర్ ఫార్మేట్ నెంబర్ న్యూమరిక్ ఫార్మేట్ లో డేటా స్టోర్ అయింది ఈ కాలంలో, ఇక్కడ ఏమో డేట్ ఫార్మేట్ లో ఈ కాలంలో స్టోర్ అయింది, ఇక్కడ ఇంకో ఫార్మేట్ లో స్టోర్ అవుతాం. ఎస్, అర్థమైందా? అంటే ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం టేబుల్ని. అప్పుడు ఆ టేబుల్ ఈ విధంగా క్రియేట్ అయిపోద్ది. అప్పుడు ఆ టేబుల్లో లోన్ ఐడిలో మనకి ఇంటీజర్ వాల్యూస్నే యాక్సెప్ట్ చేసిద్ది, డేట్ ఆఫ్ లోన్లో డేట్ ఫార్మేట్నే యాక్సెప్ట్ చేసిద్ది. ఇక్కడ అంటే ఇవన్నీ ఎవడు ఎంటర్ చేస్తాడు, బ్యాంకులో కూర్చుంటాడే నీకు లోన్ ఇస్తాడే వాడు ఎంటర్ చేస్తూ ఉంటాడు, ఈ పని అంతా వాడు చేస్తూ ఉంటాడు. వాడు అదే కదా మొత్తం టైప్ చేస్తూ ఉంటాడు కళ్ళజోడు పెట్టుకొని, నువ్వు ఎదురుంటావు, ఆయన ఆ సైడ్ ఉంటాడు ల్యాప్టాప్ పట్టుకొని, అతనే ఇచ్చేసేది. అతనికి స్క్రీన్ ఓపెన్ అయింది, ఆ స్క్రీన్ లో అతను డేట్ కొడతాడు, ఆ డేట్ ఫార్మాట్ న్యూమరిక్ ఫార్మాట్. ఇట్లా దిస్ ఈజ్ వాట్ క్రియేటెడ్ టేబుల్. అండ్ టేబుల్ ఎంత క్రియేషన్ చేయటం, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. అంటే గోల్డ్ లోన్ టేబుల్ ఇది యాక్చువల్గా, గోల్డ్ లోన్స్ టేబుల్ దీనికి ఇంతే. సో ఎండ్ ఆఫ్ దిస్ లైన్, ఎస్ యూ మస్ట్ స్పెసిఫై ద మనం ఎండ్ ఆఫ్ ద లైన్ సెమీకోలన్. మరి దీనికి దీనికి సపరేషన్ పెట్టాలిగా, కామా. అది ఇందాక చెప్పింది నేను, కామా అంటే లోన్ ఐడి ఇంటీజర్ 5 కామా, డేట్ ఆఫ్ లోన్ డేట్ కామా. ఇప్పుడు అర్థమైందా? ఎట్లా ఇలా మనం అంటే ఎట్లా సార్ ఇది, ఇదిగో చూడు సార్, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. ఓకే, ఆ తర్వాత మనం ఎలాగా అంటే ఫస్ట్ కాలం, ఫస్ట్ FIRS ఫస్ట్ కాలం, LOMEU ఫస్ట్ కాలం. ఓకేనా, ఫస్ట్ కాలం. తర్వాత మనకి చాలా పెద్దది అవుతుంది CONT, ఫస్ట్ సెకండ్ కాలం, థర్డ్ కాలం ఇది. సో ఆ కాలం రాసిన తర్వాత అప్పుడు మనం డేటా టైప్ రాయాలి, డేటా టైప్. తర్వాత డేటా టైప్, ఇది సింటాక్స్ ఇంకా నేను చెప్పలా, డేటా టైప్. తర్వాత ఇక్కడ కూడా డేటా టైప్ పొడిపోయిద్దని COL రాశాం, కాబట్టి మీరు కూడా అట్లా రాస్తారు డేటా టైప్ ఇలా. మరి రేంజ్ ఎంత, రేంజ్ రేంజ్ అన్న రేంజ్, అది ఏ రేంజ్ అయితే అట్లా ఆ విధంగా. అర్థమైంది? అది ఇది అసలు యాక్చువల్గా ఇంతే. ఇదేనా? ఎస్, ఇదే ఇదే అప్లై చేయి ఇక్కడ. ఇదిగో లోన్ది ఎట్లా చేయాలి సార్, అదే రాయి, ఏముంది సింపుల్గా. ఎస్ ఫ్రెండ్స్, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఏంది, గోల్డ్ లోన్, GL లోన్స్, గోల్డ్ లోన్స్, LONS గోల్డ్ లోన్స్. GL లోన్స్ అంటే గోల్డ్ లోన్స్. లేదా మాకు తెలియదు సార్, మీరు జియోలో పెట్టండి సార్, ఎందుకు అనవసరం అంటే గోల్డ్లో పెట్టుకో, నో ప్రాబ్లం, గోల్డ్ లోన్స్ అంతే, అయిపోయింది. ఇది ఈ టేబుల్ నేమ్ ఏమో గోల్డ్ లోన్స్. ఓకే, దాంట్లో ఉన్న ఫస్ట్ కాలం నేమ్ ఏంది, ఎస్ లోన్ ఐడి, లోన్ ఐడి, లోన్ ఐడి ఫస్ట్ కాలం నేమ్. రెండో కాలం నేమ్ ఏంది, ఎస్ రెండో కాలం నేము లోన్ ఐడి. తర్వాత మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్, లోన్ ఐడి. ఆ తర్వాత ఏమనుకున్నాం, ఎవరు చెప్తారు? ఎస్, లోన్ ఐడి తర్వాత ఏమనుకున్నాం మనం, ఎవరు చెప్తారు? నేమ్, కస్టమర్ నేమ్. కస్టమర్ నేమా? లోన్ ఐడి తర్వాత ఏమనుకున్నాం మనం అంటే వింటాంలా, డేట్ జాయిన్, ఇది డేట్ ఆఫ్ జాయిన్, డేట్ ఆఫ్ లోన్, డేట్ ఆఫ్ జాయినింగ్, అది డేట్ ఆఫ్ లోన్, డేట్ ఆఫ్ లోన్, లోన్ ఎప్పుడు. థర్డ్ కాలం ఏంది అంటే నేను ఊరక జస్ట్ చెప్తున్నాలే, చాలా ఉంటాయి కాలం, మీకు 2-3 చెప్తే చాలు, టేబుల్లో ఫార్మేట్ అర్థమైతే చాలు, అంతే నా ఉద్దేశం. తర్వాత ఏం రాయొచ్చు, డేట్ ఆఫ్ లోన్ తర్వాత నేమ్, అంతేనా, నేమ్ వాడి పేరు ఏంది అంటే ఏంది, కస్టమర్ నేమ్, సింపుల్. ఎస్, ఇప్పుడు పైన దాన్ని చూసుకో, ఫస్ట్ కాలం. ఓకే, తర్వాత ఏంది, ఫస్ట్ కాలం రాశా లోన్ ఐడి, సెకండ్ ఏంది డేటా టైప్. సో లోన్ ఐడి తర్వాత డేటా టైప్ ఏమిస్తావు ఫ్రెండ్స్, లోన్ ఐడి ఎట్లుండాలా, ఇంటీజరా, అంతే కదా, అప్పుడు నెంబర్ ఫార్మాట్, ఇంటీజర్ ఫార్మాట్. ఎస్, నెంబర్ అని రాసి రేంజ్ ఎంత 5,
అప్పుడు 5 మాత్రమే, 5 డిజిట్స్ మాత్రమే లోన్ ఐడిగా. అంటే ఎవడిచ్చాడు? క్లయింట్ చెప్తాడు మనకి. ఎవరు? ఏదైతే ఈ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఇస్తున్నాడో మనకి, ఆ క్లయింట్ ఇవన్నీ డిఫైన్ చేస్తాడు మనకి. చేసి ఒక పేపర్ మీద ఇచ్చి మనకి తయారు చేయమంటాడు. అట్లా మనం డిజైనింగ్ ఫేజ్ లోనే ఇవన్నీ చెప్తాం. ఇదిగో లోన్ ఐడి 5 డిజిట్స్ ఉండాలి, డేట్ ఆఫ్ లోన్ డేట్ ఫార్మేట్ లో ఉండాలి, కస్టమర్ నేమ్ వేర్ క్యార్ లో ఉండాలి. ఇట్లా వాడు ఎప్పుడు డిజైనింగ్ ఫేజ్ లోనే అయింది. ఈ టేబుల్ మొత్తం డిజైనింగ్ ఫేజ్ లోనే రాసుకుంటాం. అయితే తయారు చేయడానికి కంటే ముందే ఇదంతా డిజైనింగ్ లోనే అయిపోద్ది. ఆ టేబుల్స్ అవన్నీ మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు మనం చేసేది ఇంప్లిమెంటేషన్. సో ఒక టేబుల్ క్రియేట్ అయింది, డేటాబేస్. డేటా ఫ్లోన్ కి మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? డేటా టైప్ ఏమి ఇవ్వాలి ఇక్కడ మనం? ఎస్, క్యారెక్టర్ ఇద్దామా? డేట్ సిఆర్, ఫార్మాట్, డేట్ డేట్ ఫార్మాట్, డిఏటి అంతే. కస్టమర్ నేమ్ కి ఏమి ఇవ్వాలా? క్యారెక్టర్, సిఏఆర్, క్యారెక్టర్ లేదా వేర్ క్యార్. ఇలా బుల్ లెంత్ ఆర్ ఫిక్స్డ్ లెంత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనం యాక్చువల్ గా ఏంది ఇక్కడ అంటే, ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా మనం ఇదిగో చూసారా? ఎస్, ఇప్పుడు మనం ఇది స్టోరీ. సో ఇప్పుడు ఇదిగో ఇట్లా, అంటే మీకు అర్థమయ్యే దానికోసం నేను చూపిస్తున్నాను. ఇది ఇట్లా ఉందనుకో. ఇప్పుడు చూసారా నేను ఏం చేశాను? సింపుల్ గా ఇదిగో సెమీకోలన్ పెట్టేసా. ఇక్కడ సెమీకోలన్ అంటే ఏంది? ఎండ్ ఆఫ్ ద లైన్. సెమీకోలన్ అంటే ఏంది? ఎండ్ ఆఫ్ ద లైన్. మరి ఇప్పుడు ఈ ఎండ్ ఆఫ్ ద లైన్ కరెక్టే, బాగా చెప్పావు. ఇప్పుడు సపరేషన్ లేదు. ఇప్పుడు యాక్చువల్గా లోన్ ఐడి, దాని దాని డేటా టైప్, దాని రేంజ్ రాసావు. దాని సపరేషన్ ఏది? అందుకోసం మనం ఏం చేయాలి? కామా. మళ్ళీ డేట్ ఆఫ్ లోన్ ఏంటిది? డేట్ ఆఫ్ లోన్. ఎస్, డేట్ ఆఫ్ లోన్ ఇది డేట్ ఫార్మేట్ లో స్టోర్ అవ్వాలి. అప్పుడు తర్వాత దాని పక్కన కామా. ఆ కామాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఎస్, ఇది స్టోరీ. ఇంతే. డేటాబేస్ టేబుల్ క్రియేషన్ చేయటం ఇంతేనా? ఇంతే. సింపుల్ అబ్బా, ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్ ఎస్క్యూఎల్ లో. అంతే. కామా ఎందుకు పెట్టాం? సపరేషన్ కోసం. కోలన్ ఎందుకు పెట్టాం? ఎండ్ ఆఫ్ ద లైన్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్క్యూఎల్ క్వరీ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఎస్క్యూఎల్ క్వరీ. క్రియేట్ క్వరీ, క్రియేట్ టేబుల్ క్వరీ ఇది. సో క్రియేట్ అనేది ఏంది? అలాగే రాయాల. టేబుల్ ఏంది? అలాగే రాయాల. ఇదంతా సింటాక్స్. ఇక్కడ మాత్రం టేబుల్ నేమ్ రాస్తాం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. అర్థమైందా? ఏంది టేబుల్ నేమ్? లోన్స్. ఆ లోన్స్ లో ఏంది? లోన్ ఐడి, ఇది 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 అది. అర్థమైందా? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీకు గుర్తుపెట్టుకో, నేను ఒకటి ఎర్రర్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఒక ఎర్రర్ సంథింగ్ కాల్ ఇది ఉందనుకో. ఎర్రర్ ఇప్పుడు చూడు, ఇలా కొట్టామనుకో. ఇక్కడ ఇది లాగిన్ ఉంది కదా. ఎస్, లాగిన్ కొట్టు. ఇప్పుడు ఏది? ఎంటర్ ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఉంది. డేటాబేస్ లో ఇది ఈ ఫీల్డ్ అక్కడ మనం డిజైన్ చేస్తాం లేదా? ఎస్ ఎస్ ఎస్. డిజైన్ చేసినప్పుడు ఇదేంది పోతుంది? అది వాడు ఏ విధంగా పెట్టాడు? ఆ కాలంకి అంత వాల్యూ ఎందుకు తీసుకుంటుంది అది? చూసావా? అవునా కాదా? అంటే నేనేమనాలా? అట్లాంటి 2 రాంగ్లే బాబు ఇన్వాలిడ్ అని చెప్పడేయాలంట. ఇప్పుడు ఇది ఉంది, ఇదిగో ఇదిగో. అరే ఏంది ఇది? ఎన్ని తీసుకుంటది ఇట్లా? అర్థమైంది? అంటే ఏంది ఇది? డిఫెక్ట్. దిస్ ఇస్ కాల్డ్ డిఫెక్ట్. అంతే. ఈ డిఫెక్ట్ ని ఎవరు సరి చేయాలా? టెస్ట్ ఇంజనీర్. మరి డెవలపర్ ఏం చేసాడు? వాడు మర్చిపోయాడు. టెస్ట్ ఇంజనీర్ ఏం చేయాలి? ఇవన్నీ టెస్ట్ చేసుకోవాలి. అతను టెస్ట్ చేసుకొని ఇవ్వాలి. మరి ఇప్పుడు ఎందుకు ఈ అప్లికేషన్ ఇలా ఉంది? ఇలాంటి అప్లికేషన్ మళ్ళీ కదిలిస్తే మళ్ళీ ప్రాబ్లం, లాగిన్ ఫంక్షనాలిటీ ఇబ్బంది అని అలా ఉంచారేమో. కొంచెం టైం తర్వాత తీసుకుంటారు. ఎస్, డెఫినెట్ గా. అట్లా ఆ విధంగా కొన్ని కొన్ని మనం చూసుకోవాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవన్నీ అవే కదా. ఆర్డర్ ఇప్పుడు కార్ట్ కొట్టాం, కార్ట్ కొట్టి లాగిన్ కొట్టేసి మళ్ళీ లాగిన్ ఫంక్షనాలిటీ. లాగిన్ కి ఒక టేబుల్ ఉంటుంది, అది లాగిన్ టేబుల్. సైన్ అప్ కి ఒక టేబుల్ ఉంటుంది, అది సైన్ అప్ టేబుల్. ఆర్డర్ కి ఒక టేబుల్ ఉంటుంది, ఆర్డర్ టేబుల్. ఇది టికెట్ బుక్ చేసేదానికి ఒక టేబుల్ ఉంటుంది, అది టికెట్ బుక్ టేబుల్. అర్థమైందా? ఇప్పుడు రెడ్ బాస్ తీసుకోబా. రెడ్ బాస్ తీసుకొని ఇట్లా కొట్టావనుకో, చూసావా? ఇక్కడ ఇదిగో ఫ్రమ్
ఎక్కడి నుంచి ఫ్రమ్ అనేది ఏంది? నువ్వు ఫ్రమ్ అంటే 9999 ఎంటర్ చేసావు అనుకో, ఏ హూ ఆర్ యూ అనాల వెంటనే. 99 ఎంటర్ చేసే. ఫ్రమ్ అంటే ఏందిరా బాబు, ఇట్ మస్ట్ బి ఏ క్యారెక్టర్ అని చెప్పాలి, అవునా కాదా? ఎస్, క్యారెక్టర్ అంటే ఏంది? హైదరాబాద్ ఏదో కొడితే నీకు వస్తుంది ఆడ. అదే ఇక్కడ ఏంది? ఎస్ టూలో కూడా ఏంది? క్యారెక్టరే. ఇక్కడ ఏంది? డేట్, ఆల్రెడీ డేట్ ఫార్మే. అట్లా అర్థమైందా? ఈ విధంగా మనం చూసుకోవాలా. అదే ఇది బస్ టికెట్స్, ఇదిగో ఇట్లా. ఇది క్లిక్ చేస్తే ఇది వచ్చింది. మళ్ళీ దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ టు ఎస్, హైదరాబాద్ టు ఎస్ మరి కరీంనగర్ అని ఇచ్చాము. ఏ డేట్ లో? అసలు డేట్ ఫార్మ్ ఎస్ 11. అటు మొత్తం సెర్చ్ కొట్టంగా ఎంత అది రావాలి. చూసారా ఇట్లా యూ సంథింగ్ కాల్డ్ అట్లా. బుక్ అవ్వగానే అది స్లాట్, ఇదిగో ఇది బుక్ తీసి పడేయాలి. అట్లా ఈ విధంగా అన్ని కూడా మనం మనం మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే ఓకే అది చూపిద్దాం అనుకుని మర్చిపోయాను. అది చూపిద్దాం అనుకుని ఓకే ఒక్క నిమిషం చూపిస్తా. కరీంనగర్ కొట్టాము. సో కరీంనగర్ లో ఇప్పుడు అంటే మనం 29వ తారీఖు వెళ్ళాలనుకుంటున్నాం కరీంనగర్, హైదరాబాద్ టు కరీంనగర్. సెర్చ్ బస్సెస్, ఈ బస్సు ఉంది. ఓకే, ఈ బస్సు ఉంది డిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ బస్సు. సో నాకు ఇదిగో వ్యూ సీట్స్ కొట్టా. ఎప్పుడైతే వ్యూ సీట్స్ కొట్టామో ఇక్కడ ఒక సీటు ఏది? అప్పర్లో ఇది తీసుకుంటాను. అప్పర్లో ఇది తీసుకుంటాను. ఈ సీట్ నెంబర్ ఎంత చూసావా? 10U సీట్ నెంబర్. సో ఇది ఇక్కడ చూసావా? ఇక్కడ బోర్డింగ్ పాయింట్ సంథింగ్, డ్రాపింగ్ పాయింట్ సంథింగ్, ఎస్ కంటిన్యూ సంథింగ్, ప్రొసీడ్ టు బుక్ సంథింగ్. చూసారా? ఎస్, ఇది డేటాబేస్ టేబుల్లో స్టోర్ అయ్యే డేటా ఇది అనమాట. ఏది? ఇది. నీ పేరేంది? చూసావా? నీ పేరేంది, నువ్వు ఎవరివి, నీ నీ ఏజ్ ఎంత, అర్థమైందా? నీ స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ ఏంది, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ కాలమ్స్ అన్ని ఎక్కడున్నాయి ఫ్రెండ్స్ చెప్పండి? ఈ కాలం అంతా ప్యాసింజర్ డీటెయిల్స్ అనే టేబుల్ ఉంది వెనకాల. అర్థమైందా? ప్యాసింజర్ డీటెయిల్స్ అనే టేబుల్ ఉంది వెనకాల. ఎక్కడ? బ్యాక్గ్రౌండ్ లో. ఎస్, దిస్ ఇస్ ప్యాసింజర్ డీటెయిల్స్ టేబుల్. ఆ టేబుల్లో ప్యాసింజర్ నేమ్, ఇదేంది? ఇది నేమ్, అవునా? అక్కడ ఏముంటది? ఎస్ నేమ్ ఉంది. అక్కడ తర్వాత ఏముంది? జెండర్ ఉంది. ఆ తర్వాత ఏముంది? స్టేట్ ఆఫ్ రెసిడెన్స్. ఇట్లాగా తర్వాత ఏంది? ఈమెయిల్ ఐడి. ఎక్కడ? టేబుల్లోనే వాళ్ళు అలా చేశారు ఈమెయిల్ ఐడి. మళ్ళీ ఏం చేశారు? ఫోన్ అంటే కాలం అది. ఆ తర్వాత ఏంది? ఇవన్నీ ఏంది? ఇదిగో ఇవి కాలం. మళ్ళీ ఫోన్ ఏంది? సంథింగ్. ఎస్ ఈ ఫోన్ లో నేను క్యారెక్టర్లు ఎంటర్ చేస్తున్నా, ఎంటర్ అవ్వట్లా. ఇదిగో క్యారెక్టర్లు ఎంటర్ చేస్తున్నా, ఎంటర్ అవ్వట్లా. అదే నేమ్ ఇది ఎంటర్ చేస్తున్నా, ఇదిగో ఇట్లా పోతుంది. అంటే ఏంది ఇక్కడ? అంటే నెంబర్ ఎంత ఉండొచ్చా? తప్ప రైటా? ఇది తప్పే. నెంబర్ ఏంది? 10 కల్లా తెగ్గొట్టేసేయాలి అంతే. ఓన్లీ 10. 1 2 3 4 5 6 7 8 10 అని 10 అనగానే 11 నెంబర్ ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్ అని రావాలి. అంటే ఇవన్నీ ఆల్రెడీ డేటాబేస్ టేబుల్లోకి సెట్ వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ మనం ఇచ్చినవన్నీ. అర్థమైందా? మనం పేమెంట్ చేసింది కూడా డేటాబేస్ టేబుల్లో ఏం జరిగింది? అప్డేట్ అయిపోతుంది వెంటనే స్పాట్ లో. దిస్ ఇస్ వాట్. అర్థమైందా? ఎక్కడ? వెబ్ సర్వర్. సో ఇది ఫ్రంట్ ఎండ్. ఇది ఇప్పుడు మనం రెడ్ బస్ చూసామే. ఎస్, దిస్ ఇస్ వాట్ ఫ్రంట్ ఎండ్. దిస్ ఇస్ ఫ్రంట్ ఎండ్. సో దిస్ వాస్ డెవలప్డ్ బై యూజింగ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏమున్నాయి? ఇప్పుడు ఇదంతా కూడా మనం చూసేది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏమేమి ఉన్నాయి? HTML, CSS, జావా స్క్రిప్ట్, నోడ్ JS, సారీ యాంగులర్, రియాక్ట్, PHP ఎన్నిటితో తయారు చేసేది అది ఫ్రంట్ ఎండ్. అట్లా. సో బ్యాక్ ఎండ్ జావా, పైథాన్, .NET, డేటాబేస్ అట్లా టేబుల్స్, ఇట్లా ఇది స్టోరీ ఇవన్నీ. సో వీటన్నిటి మీద నేను మంచి అవగాహన మీకు కలగజేస్తాను, నో ప్రాబ్లం. అర్థమైందా? వీటన్నిటి మీద చాలా చాలా మంచి అవగాహన వచ్చేస్తుంది. మరి ఆర్డిఎస్ లో ఏముంది? ఆర్డిఎస్ లో ఏం లేదు. ఇవన్నీ కలిస్తే ఆర్డిఎస్, అంతే. ఇవన్నీ కలిస్తే ఆర్డిఎస్. ఇవన్నీ లేకపోతే ఏంది? ఆర్డిఎస్ ఎందుకు? ఇక ఆర్డిఎస్ అని చెప్పాలంటే గంట, ఇవన్నీ చెప్పాలంటే 4-5 రోజులు టైం పట్టింది. ఎందుకు? ఇవన్నీ లేకపోతే ఆర్డిఎస్ లేదు కదా. అదే ఇందాక చెప్పాను కదా ఒక మాట, ఏమని?
సెలీనియం అనేది జావా బేస్డ్ టూల్. నాకు జావా రాదండి, సెలీనియం వచ్చు బాగా. అసలు ఎక్సలెంట్ గా చేస్తానండి. 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి. అట్లా ఉంటది ఇది కూడా. ఏది ఆర్డిఎస్ బాగొచ్చు కానీ ఎస్క్యూఎల్ అంటే తెలియదు, డేటాబేస్ టేబుల్ అంటే తెలియదు, డేటా టైప్స్ అంటే తెలియదు, అసలు డిడిఎల్ కమాండ్స్ తెలియదు, డిఎంఎల్ కమాండ్స్ తెలియదు, అసలు డేటాబేస్ తెలియదు, అసలు క్వరీ అంటే తెలియదు నాకు. నాకు మాత్రం ఆర్డిఎస్ వచ్చిండవు బాగొచ్చు. అంటే మన వాళ్ళ స్టేట్మెంట్లు ఎవడిస్తాడు జాబు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలు రాలేదని మళ్ళీ తిట్టుకుంటా బయటికి రావడం. ఎవడిస్తాడు జాబు? అంటే మనం బద్ధకాన్ని వీడాలి ఫస్ట్. బద్ధకం, చాలా మందికి బద్ధకం ఏర్పడుతుంది. డిగ్రీలు, ఎంటెక్లు, ఎంసీఏ పాస్ అయిన వాళ్ళకి బద్ధకం ఎక్కువైపోతుంది. తగ్గించుకుంటే జాబులు వస్తాయి. నేను చెప్పేది అది. అట్లా బద్ధకం తగ్గించుకొని చదివితే జాబులు వస్తాయి. అదే ఇప్పుడు స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇదిగో అసలు వాడు ఎలా మాట్లాడదంటే, ఐఎమ్ ఎక్స్పర్ట్. ఏంది? ఐఎమ్ ఎక్స్పర్ట్. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ డెవాప్స్. అబ్బా సూపర్. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ డెవాప్స్ టూల్స్ అంటాడు. సూపర్ ఆన్సర్. ఎక్స్పర్ట్ అని చెప్పావు కదా. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ లైనెక్స్? ఐ డోంట్ నో. ఐ డోంట్ నో లైనెక్స్. లైనెక్స్ ఎందుకే? నేను డెవాప్స్ గురించి మాట్లాడే లైనెక్స్ చెప్తాను నాకు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ లైనెక్స్. ఏంది? ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ లైనెక్స్, బట్ ఐ నో డెవాప్స్. ఐ నో డెవాప్స్. ఈ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? అట్లుంటది అనమాట. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ లైనెక్స్, బట్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ది డెవాప్స్ టూల్స్. అబ్బా ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ డెవాప్స్. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ డెవాప్స్. ఈ స్టేట్మెంట్ ఎంత రాంగో నీకు తెలుసు. అలాగే ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్డిఎస్, బట్ ఐ డోంట్ నో ఎస్క్యూఎల్. ఐ డోంట్ నో డేటాబేస్. ఐ డోంట్ నో సంథింగ్ సంథింగ్. చాలా మందిని చూసాం, ఇంటికి వెళ్ళి సైట్ తీసుకొని కొంచెం వెళ్తే బస్ స్టాండ్ వచ్చి దాడి బస్ ఎక్కి వెళ్ళంటాడు వాడు. అంతే అండి. అంత సీరియస్గా ఉంటారు ఇంటర్వ్యూ అని. మరి ఏందనుకున్నావు? వాడు ఎంత టైం వేస్ట్ చేసుకొని నీ ముందు కూర్చుంటున్నాడు. ఇంటర్వ్యూ అంటే ఏం మామూలు విషయం కాదు కదా. తను ఒక ప్రాజెక్ట్ లో ఒక రిసోర్స్, ఆ రిసోర్స్ బయటకు వచ్చి నీ ముందు కూర్చుంటున్నాడు. వాడికి పిచ్చి రేగిద్ది. నువ్వు ఇక పిచ్చి పిచ్చి ఆన్సర్లుగా అని చెప్తే ఇక పిచ్చి రేగి అక్కడి నుంచి ఇంటర్వ్యూ వేరే రూట్ లోకి వెళ్తుంది. ఎందుకు? అతని ఇంటెన్షన్ ఏంది? అతనికి ఒక ప్రాజెక్ట్, అతనికి రిసోర్స్, అతనికి రిలీజ్ ఉంది సాయంత్రం. ఏదో వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని వచ్చి కూర్చున్నాడు ఇంటర్వ్యూ ప్యానల్లో. ఏదో నువ్వు తగిలేవు. నువ్వేమో ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ లైనెక్స్, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ డెవాప్స్ అన్నావు. అయిపోయావు అయితే నువ్వు. వాడు ఆడుకుంటాడు నిన్ను. అంటే ఇంక ఈ సమయంలో వాడు ఏం చేయాలా? అట్లా ఉంటది ఇంటర్వ్యూర్స్ మైండ్ సెట్. ఇలాంటివి కూడా నువ్వు గమనించుకోవాలా. అసలు ఏది చెప్తే రాంగ్, ఏది చెప్తే రైట్ తెలుసుకోవాలి కదా. ఓకే, ఇంకొంచెం పర్లేదే, ఇది కావాలి కదా మనకి. సో నేను ఇంకేం చెప్పాలంటే, క్రియేట్ చెప్పాను కానీ ఇన్సర్ట్ అనే దానికి చెప్పాలి. తర్వాత ఇన్సర్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ అనే దానికి చెప్పాలి. సెలెక్ట్ తర్వాత ఎస్ ఫ్రెండ్స్ అప్డేట్ అనే దానికి చెప్పాలి. అప్డేట్ తర్వాత డిలీట్ అనే దానికి సింటాక్స్ చెప్పాలి రియల్ గా. సో ఇప్పుడు ఆల్రెడీ 9:30 అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్ లోనే ఈ సింటాక్స్ అవన్నీ పూర్తి చేసేద్దాం. చేసేసి ఇక ఆర్డిఎస్ మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇది ఎస్క్యూఎల్ కనీసం ఒక పార్ట్, కనీసం అవగాహన ఉంది కదా. ఎస్క్యూఎల్ కి మనం కొంచెం అవగాహన వస్తే అంతా వచ్చింది కాబట్టి ఆర్డిఎస్ స్టార్ట్. ఆర్డిఎస్ లో ఏం లేదు, నథింగ్ ఇస్తే. ఆర్డిఎస్ అనేది ఏం లేదు, సింపుల్ మ్యాటర్. ఆర్డిఎస్ ఏముందమ్మా? ఒక డేటాబేస్ ని సెలెక్ట్ చేస్తావు, ఆ డేటాబేస్ సర్వర్ లో అటాచ్ అయిపోద్ది అంతే. చెప్తాను. ఇది ముందు ఇదేంటంటే ఫౌండేషన్ అనమాట ఆర్డిఎస్ కి. ఓకే, సో మాక్సిమం చెప్పాలంటే ఇన్సర్ట్, సెలెక్ట్, అది ఇక టీసీఎల్స్ అవి ఉన్నాయి కదా, వాటి మీద 4-5 అవి చేసుకోగలిగితే మీకు ఇంక ఎస్కేల్ అయిపోతుంది. ఎస్కేల్ అయిపోయిన వెంటనే ఆర్డిఎస్ స్టార్ట్ చేయొచ్చు. ఆర్డిఎస్ అనేది చెప్పాం కదా, ఒక క్లాస్ లో తేల్చేయచ్చు దాన్ని, ఒకటి క్లాస్ లో. ఎస్ అన్ని ఆర్డిఎస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మొత్తం ఫౌండేషన్ వేసుకొని ఆర్డిఎస్ ని ఒక స్థాయిలో మనం చూపించచ్చు. ఓకే, సో ఇది మీకు పంపిస్తాను నేను. పంపిస్తే ఆల్రెడీ 3 మెంబర్స్ వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే 9:30కి నిద్ర వస్తుంది వాళ్ళకి. ఇంకా జీవితంలో పెళ్ళైన తర్వాత కానీ ఆ బాధ తెలియదు వాళ్ళకి. చూద్దాం. పెళ్ళి అయిపోయి 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు అనమాట. ఇప్పుడు ఏంటంటే క్లాస్ చదువుతున్నా కూడా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తెలిసింది. ఓకే, సరే మీరంతా ప్రతిరోజు రండి. కొంతమంది అయితే మాత్రం రేడియో మిర్చి లాగా వింటున్నారు. నాకు వాళ్ళు తెలిసిపోయింది. హలో అంటే హలో అనలేకపోతున్నారు. అంటే మీరు రేడియో మిర్చి క్యాండిడేట్సే.
సో ఎంత 92.5 FM రేడియో మిర్చి. ఏంది ఇది, క్లాసా రేడియో మిర్చినా? దయచేసి రేపటి నుంచైనా మారాలి. హలో అంటే హలో అనగలగాలి. రేపటి నుంచి నేను ఎవరిని హలో అంటానో తెలియదు. అట్ ద సేమ్ టైం రేపు నాకేం కావాలంటే మీ అందరు కూడా మీరు రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్ చేసిన రెజ్యూమ్స్ ని ఏదైతే ఉందో రెజ్యూమ్ తయారు స్పాంటినియస్ గా మాట్లాడతారు చక్కగా. ఆ చక్కగా మాట్లాడిన దాన్ని నాకు వాయిస్ రికార్డింగ్ నాకు పెట్టాలి. ఎప్పుడు రేపు ఎంతమంది పెడతారో చూద్దాం. వాళ్ళే బెస్ట్ పెర్ఫార్మెన్స్. వాళ్ళకి సంబంధించి నేను పూర్తి స్థాయిలో చాలా హార్డ్ వర్క్ చేస్తా. అంటే ఎక్కడ ఓపెనింగ్స్ పరంగా ఇంకో పరంగా కొన్ని విషయాల్లో. అని అసలు ఏమి పనికిమాలిన వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తావు ఓపెనింగ్ అంటే, అసలు పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి ఇది చేయి అది చేయి అని చెప్పడం కంటే అసలు ఎవరు పనికి వస్తారో తెలియాలి కదా మీలో. అట్లా ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, లెట్ us stop here for today and we discuss tomorrow friends. Okay, thank you so much and see you.